ఈరోజు మన దగ్గరికి ఉన్న గెస్ట్ ప్రశ్నని మొట్టమొదట నమ్మిన గెస్ట్. ఎవరైతే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పని రాష్ట్రం మొత్తం తన నియోజకవర్గం వైపు అరే ఒక నాయకుడు ప్రజల్లో ఇన్ని రోజులు ఉంటాడా అని చూసేలా చేశారో ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. మళ్ళీ గుడ్ మార్నింగ్ మొదలు పెడుతున్నాను అని చెప్పని ఒక అన్నారు. మరి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి కథ? తిరుపతి లడ్డు అన్నారు. దీని మీద వాట్ డూ యూ థింక్? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు బయటకు వస్తానే అని చెప్పినట్టే గతంలో చేసిన లడ్లలో పంది కొవ్వు, ఆవు కొవ్వు ఇలాంటి జంతు కొవ్వులన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఒకటి దబక్కన వదిలేసినాడు స్టేట్మెంట్. నిజమో అబద్ధమో తెలియకుండా మన సనాతని వచ్చేసినాడు ఇమ్మీడియట్ గా పిక్చర్ లెక్కి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఇమ్మీడియట్ గా ఒక మాప్ స్టిక్ పట్టుకొని ధైర్యంగా ఎప్పుడైనా వెనకడుగేయటం లేదు, ధైర్యంగా ముందుకెళ్తానని చెప్పిన వ్యక్తి ప్రెస్ మీట్లో ఒకసారి ఒక క్వశ్చన్ అడిగి దీని మీద మీ అభిప్రాయం ఏంటనగానే తుర్మని వెళ్ళిపోతున్నారు. 4 రోజుల క్రితం జనసేన తరపు నుంచి ఒక లెటర్ రిలీజ్ అవటము, ఆ తర్వాత ఈ రోజు ఏదైతే అమ్మాయి బయటకు వచ్చి నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డీతో కానీ వీళ్ళందరితో నేను డిస్కస్ చేశానని చెప్పటము. సో ఇది ఇంటెన్షన్, పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసు కాకపోతే కావాలని బయటపడలేదు అని మీరు కూడా అనుకుంటున్నారా? ఆయనకు తెలుసు ఇది రిలీజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ముందే ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గోరంట్ల మాధవ్ గారిది, అంబటి రాంబాబు గారి ఇష్యూస్ బయటపెట్టి ఇప్పుడు అవి సర్క్యులేట్ చేస్తూ మరి ఇదేంటి అని అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఎవరి దాంట్లో కూడా నేను బాధించబడ్డాను, నేను నష్టపోయినాను అని చెప్పేసి ఎవరు రాలే. అంటే అతను మంచి వచ్చాడు. అంతకుముందు ఒక పాట కూడా పాడినాడు, నమ్మొద్దు నమ్మొద్దు నాయకుల్ని అని జాడీలో నమ్మొద్దు నమ్మొద్దు. అతనికి ఎంత దూరదృష్టి ఉంటే ఆ రోజు తన గురించి తానే మాట్లాడుతున్నాడు అంటే ఇదే కదా. మనమంతా ఏమనుకున్నామంటే దేశం అంటే భారతదేశం అనుకున్నాం, అతను ఏమనుకున్నా అంటే దేశం అంటే తెలుగుదేశం అనుకున్నాడు. నేను దేశం కోసం పుట్టానంటే తెలుగుదేశం కోసం పుట్టాడు. నా ధర్మవరంలో ఏ సందులో ఎలా ఉంటుందో తెలుసు, ఏ ఊర్లో ఎలా ఉన్నాయి, ఏం సమస్యలు, ఎక్కడ ఏ కులాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఏ పార్టీకి ఎన్ని పోతాయని నేను చెప్పగలుగుతాను. మీ ఎమ్మెల్యే మన హెల్త్ మినిస్టర్ గారికి మండలాల పేర్లు కూడా తెలియదు కండి. అది ఎప్పుడు లేనంత ఒక పిఆర్. దానికి మా వాళ్ళు ఉన్నారు, మా సాంబి. వెల్కమ్ టీవీ సాంబి. అసలు లేడీస్ క్రికెట్కి లోకేష్ బాబు ఇన్స్పిరేషన్ అంటాడు. అవును, అరాచకం. తమ్ముళ్ళు ఇంతవరకు ఒకరి పిల్లలే ఉన్నారు, ఇప్పటి నుంచి 2-3 పిల్లల్ని కనండి అంటున్నాడు. ఇదేం రిఫార్మ్? ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వం మీద మీరు ఎలక్షన్స్కి వెళ్తే మీరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఈరోజు మన దగ్గరికి ఉన్న గెస్ట్ ప్రశ్నని మొట్టమొదట నమ్మిన గెస్ట్. ఎప్పుడైతే మేము పాడ్కాస్ట్లు అని చెప్పని అనుకున్నామో మేము అప్రోచ్ అయిన ఫస్ట్ గెస్ట్ ఆయన. మేము అప్రోచ్ అవ్వగానే అరే అన్న ఖచ్చితంగా వస్తానని చెప్పాలని వితౌట్ ఎనీ హెసిటేషన్, ఐ నో యూ, మీరు నాకు తెలుసు, నేను ఖచ్చితంగా వచ్చి మీతో ఫస్ట్ పాడ్కాస్ట్ చేస్తానని చెప్పని. మాది చాలా చిన్న స్పేస్, అప్పుడు వీఆర్ హ్యావింగ్ అ వెరీ స్మాల్ స్పేస్. దాంట్లోనే ఒక ఫ్రెండ్ స్టూడియోలో కూర్చొని చేస్తున్నప్పుడు అడ్జస్ట్ అయ్యి ఇబ్బంది పడుతూ కూడా వచ్చి మా కోసం మొట్టమొదట నిలబడ్డ ఆ వ్యక్తి. వీఆర్ పర్సనల్లీ వెరీ క్లోజ్ టు హిమ్. ఎవరైతే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పని రాష్ట్రం మొత్తం తన నియోజకవర్గం వైపు అరే ఒక నాయకుడు ప్రజల్లో ఇన్ని రోజులు ఉంటాడా అని చూసేలా చేశారో ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. నౌ హీ ఈజ్ విత్ అస్ అగైన్ టు డిస్కస్ కరెంట్ టాపిక్స్ ఇన్ ప్రశ్న. లెట్ us వెల్కమ్ హిమ్. అన్న నమస్తే. నమస్తే రామ్ గారు. యా గ్రేట్, హౌ యూ? ఆల్ గుడ్, ఆల్ గుడ్. సో ఏమైంది, మొత్తం అంతా మీ వరల్డ్ టూర్ అంతా అయిపోయిందా? స్టిల్ గోయింగ్ ఆన్. అవునా? ఇంకొక 6 months అంతే, అన్నీ తిరిగారు. అంటే ఇంకా హీటప్ కాలేదు కదా పాలిటిక్స్, అంతవరకు బాగా తిరుగుదాంలే అని చెప్పేసి. నియోజకవర్గంలో అంటే అందరూ విన్నదే, మళ్ళీ గుడ్ మార్నింగ్ మొదలు పెడుతున్నారు అని చెప్పని అన్నారు. మరి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి కథ? మొన్ననే ఈ సంక్రాంతి తర్వాత అనుకున్నాను. సో
అప్పుడు మామూలుగా ఈ విధంగా కాకుండా ఇష్యూ బేస్డ్గా వెళ్దాంలే, ఎక్కడ ఉంటే ఆ ఇష్యూస్ మీద వెళ్దాము రేదర్ దాన్ని. ఎందుకంటే ఇంకా జనాలకు వీళ్ళు ఒక ఇదిగా చూపిస్తున్నారు, సూపర్ హ్యాపీస్ అని. లెట్ ద పబ్లిక్ బీ హ్యాపీగా, వాళ్ళ కష్టం వచ్చినప్పుడే కదా మనం ఉండాల్సింది. సో వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ హనీమూన్స్, అధికార పార్టీ అన్నీ అయిపోయిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన తప్పిదాలు కూడా ఎత్తి చూపేదానికి, వాళ్ళు ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారంటే వీ హ్యావ్ టు గివ్. ఆ క్వశ్చన్ కోసమే ఆగాము. సో పండగ తర్వాత ఇప్పుడు ఏదో మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఐ విల్ స్టార్ట్. సో లెటింగ్ ది గవర్నమెంట్ టు హ్యావ్ దర్ హనీమూన్ అంతే అయిపోయిన తర్వాత యు విల్ ఎగ్జాక్ట్లీ అంతే కదా. వాళ్ళు ఏదో చాలా చెప్పారు కదా, వీ ఆల్సో వాంట్ టు గివ్ సమ్ టైమ్ టు దెమ్. ఆ క్వశ్చన్ ఇచ్చేసి తర్వాత. కరెక్ట్ అన్న. ఇప్పుడు మీ కెరియర్ ఏంటి, హౌ డిడ్ యూ స్టార్ట్ యువర్ పొలిటికల్ జర్నీ, అవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి నౌ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద కరెంట్ ఇష్యూస్. నెంబర్ 1, తిరుపతి లడ్డు అన్న. దీని మీద వాట్ యూ థింక్? ఇప్పుడు ఎంతైతే ప్రతిపక్షాలు ఏ ఇష్యూని పట్టుకొని అయితే జంతుకోవని చెప్పని వీళ్ళు నానా యాగి చేశారో, దాన్ని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీడియా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు తెలియకుండా మాట్లాడుతున్నారని ప్రశ్నించినా సరే దాన్ని నానా యాగి చేసింది ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు జంతుకోవని చెప్పని చాలామంది హిందువులు చాలా బాధపడ్డారు, ఇంక్లూడింగ్ నా కుటుంబంలో కూడా చాలామంది, ఏంటి మాకు తెలియకుండా మేము పంది కొవ్వుని తిన్నామా అని. ఇప్పుడు చూస్తే ఛార్జ్ షీట్ మీకు బయటకు కూడా వచ్చింది. మీరేమంటారు దీని మీద? నీకు సింపుల్ చెప్పండి. మామూలుగా మీ మీద కూడా ఒకరి మీద మాట్లాడినామని, అలిగేషన్స్ చేశామని మీ మీద కూడా కేసులు కట్టారు. ఒక 20 కట్టింటారా కేసులు? ఒక 20 మీరు కట్టినారు. చాలా మందిని కూడా, మా వాళ్ళని కూడా, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని కూడా జైల్లోకి పంపించినారు, అన్నీ చేసినారు. ఎందుకు పంపించినారు వాళ్ళందరినీ? నా మీద ఒక అలిగేషన్స్ చేస్తున్నావు, అది నిజమో కాదో తెలియకుండా నా మీద చేస్తున్నావు, నేను హర్ట్ అయ్యాను అనే దాని మీద నన్ను జైల్లో కేసులు పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్లో కూర్చున్నాడు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ ఎమ్మెల్యేస్ మీటింగ్ అనుకుంటాం. ఇప్పుడున్న డిప్యూటీ ఈఓ వెంకయ్య చౌదరి అనే అతను వచ్చి చంద్రబాబు నాయుడు నోట్లో ఏదో చెప్పాడు. అది ఆయన ఏం చెప్పాడో ఈయనకేమర్థమైందో ఏమో తెలియదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు బయటకు వస్తానే అని చెప్పినట్టే ప్రెస్ అదే దాంట్లో అడ్రస్ చేస్తూ, మీరు తిరుగుతున్న లడ్లలో, గతంలో చేసిన లడ్లలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఇలాంటి జంతు కొవ్వులన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఒకటి దబక్కన వదిలేసినాడు స్టేట్మెంట్. కరెక్ట్. ఆయన మాట్లాడేసినాడు. దాంట్లో నిజాలెన్ని, ఇన్వెస్టిగేషన్ చేసినారా లేకుంటే రిపోర్ట్స్ చూస్తున్నారా, ఇవన్నీ ఏదే కానీ బయట పెట్టలే. హి పాస్డ్ స్టేట్మెంట్. జస్ట్ పాస్డ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఎలాగుందో, ఏమి నిజమో అబద్ధమో తెలియకుండా మన సనాతని వచ్చేసినాడు ఇమ్మీడియట్గా పిక్చర్లోకి. ఆయన వచ్చేసి ఇమ్మీడియట్గా ఒక మాప్ స్టిక్ పట్టుకొని, సో ఇమ్మీడియట్గా డ్రెస్ కోడ్ మారిపోయింది, వచ్చి మాప్ స్టిక్ తీసుకున్నాడు, మెటికలు కింద నుంచి పైకి చేస్తున్నాడు. ఇమ్మీడియట్గా తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి, ఇది ఐఎమ్ అనాపలాజిటిక్ సనాతని అని బిగ్గరగా అడుస్తూ, దానికి మించి చంద్రబాబు ఒకటి అన్నాడు కదా, దానికి మించి అనాలని అయోధ్యలో జరుగుతున్న రామమందిరం ఓపెనింగ్కి 1,00,000 లడ్లు వెళ్ళాయి, దాని నిండా పంది కొవ్వు ఉంది, అనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి ఒక పాస్ చేసేసినాడు. వెరీ సీరియస్. ఏంది దరిద్రం? నువ్వు సనాతనివి అయితే, నువ్వు హిందూ ధర్మ పరిరక్షణకు పుట్టినవాడివి అయితే, ఆ గుడి యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని సిగ్నిఫికెన్స్ కాపాడే ప్రయత్నం చేయాలి, హిందూ మతం యొక్క మనోభావాలు కాపాడే ప్రయత్నం చేయాలి. కానీ నీకు తెలియని కూతలు కూసుకుంటూ దాంట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని, ఆ ఫ్యాట్ ఉందని చెప్పడం వల్ల ఖచ్చితంగా ఈ ధర్మంలో ఉండే దీన్ని పాటించే వాళ్ళందరినీ అవమానపరిచినట్టే కదా, వాళ్ళలో ఒక భయాందోళన చేసినట్టే కదా. నేను సింపుల్, నీకు ఎక్కడో ఒక హాస్టల్లో లేదంటే ఎక్కడో ఒక దాంట్లో సింపుల్ ఒక గిన్నెలో సాంబార్లో బల్లి పడింది అంటాం, పడిందో లేదో అందరూ కక్కుంటారు బయటికి పోయి, తిన్నాము అనే ఉద్దేశంతో కక్కుంటారు. సరే అది ఉందా లేదా అనే తర్వాత, సరే అది బయటకు చూపించింటే దానికోవచ్చు. ఇక్కడ ఏమీ జరుపుకోకుండా దాని మీద మొదలుపెట్టినారు, దాని మీద రాజకీయం చేయడం మొదలుపెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అప్పుడే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ప్రమాణం చేస్తాను అని చెప్పేసి ప్రమాణం చేసి, దీంట్లో కన్నా తప్పిదం చేసింటే నా కుటుంబం ఇక్కడికే నాశనం అవుతుంది, రక్తం కక్కుని చచ్చిపోతాము, మీరు వస్తారా అని చెప్పినాడు. ఇలా నుంచి ఏమీ స్పందన లేదు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్తాను అని చెప్తే
ఈ నుంచి మొత్తం ట్రైన్లలో వచ్చినారు. ఎట్లా వెళ్తావు ఈమె ఇక్కడ ఒక ఆమె ఉంటుంది కదా ఇట్లా గుంజేస్తా ఉంటుంది. ఆమెతే ట్రైన్లో. నేను ఎందుకు చెప్పాలా డైరెక్ట్ వీళ్ళదే, వీళ్ళంతా నట్టనకు రూపం అని దశావతారాలు ఇవన్నీ. వీళ్ళందరూ విపరీతంగా మాట్లాడేసినారు. చివరికి ఏ స్థాయికి వెళ్ళాము అంటే వీళ్ళు చేసే పబ్లిసిటీకి మొత్తం దేశమంతా దీంట్లో ఏమో జరిగిపోతుందని మొత్తం నేషనల్ మీడియాను ఇవన్నీ అంటే అసలు రిపోర్ట్ రాలే, ఏం రాలే. అవును అవును, నోటికి వచ్చినట్టు కూసేసినారు. లాస్ట్కు వైవి సుబ్బారెడ్డి సిబిఐకి వెళ్ళాలని చెప్పేసి ఆయన వెళ్ళినాడు. మీ పార్టీ మా పార్టీకి ఇనిషియేట్ చేసినాము, మేము ఇనిషియేట్ చేసి సిబిఐకి వెళ్ళాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తులకు సంబంధించినది. నువ్వు నేను కూర్చొని రాజకీయం కోసమో దీనికోసమో గాలి మాటలు మాట్లాడితే కదా. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు దాని గురించి ఎవరే కానీ మాట్లాడకూడదు, లెట్ ది ఇన్వెస్టిగేషన్ ఫినిష్ అని దాని మీద కూడా ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది. అంతగా లేకుంటే ఇంకా కట్టడి చేయలేని పరిస్థితి. కరెక్ట్. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో హిందూ మతాన్ని ఈరోజు నేను హిందువులని మతాన్ని నమ్ముతాను, ఎవరెవరు వాళ్ళ మతాన్ని నమ్ముతారు. నేను విశ్వసించడం వేరు, నేను మతాన్ని నమ్మడం వేరు, మతాన్ని అమ్మడం వేరు. అమ్మటం ఇప్పుడున్న చేస్తున్న రాజకీయ నాయకుల్లో చాలామంది కూడా మతాన్ని అమ్ముకొని ఓట్ల రూపంలో తెచ్చుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఇస్ బ్యాడ్ టు ద సొసైటీ. ఈ దేశం ఆ విధంగా ఆవిర్భవించినదైతే కాదు. కరెక్ట్. ఈ దేశం ఆ విధంగా ఆవిర్భవించినదే కాదు. మనం చూస్తూ ఉన్నాం ఇండిపెండెన్స్ ముందు వరకు ఎలా ఉన్న వాళ్ళు ఇండిపెండెన్స్ తర్వాత జరుగుతున్న మత కల్లోలు ఎలాగో చూస్తున్నాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మతాన్ని నువ్వేమయ్యా ఇట్లా పెరిగినావంటే దానికి హేరాం అనేది ప్రతిదీ ఒక మతంతో చూపించుకొని ఏ విధంగా మనల్ని వినాశనాలకు ముందుకు తీసుకోబోతున్నారో, రాజకీయ పరంగా ముందుకు తీసుకోబోతున్నారో ఆలోచించండి. నేనేమంటానంటే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చేస్తే దాని మీద హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. దాని గురించి ఎవరూ మాట్లాడకూడదని. సో ఇంత సున్నితమైన అంశాల మీద నోటికి వచ్చిన మాట్లాడి ఈరోజు నేను ఫైనల్ ఛార్జ్ షీట్ వేసింది సిబిఐ. కరెక్ట్. దాంట్లో ఎక్కడ అనిమల్ ఫ్యాట్ లేదు, ఎటువంటి కానీ కొవ్వు లేదు అని చెప్పేసి ఇచ్చినారు. అదొకటే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరి పేరు కూడా దాంట్లో లేదు. ఎవరు అప్పుడున్న చైర్మన్స్ పేరు మీద లేదు, ఎవరి పేరు మీద లేదు. సో మనిషికి కడుపుకు అన్నం తినే నా కొడుకు ఎవ్వడూ కూడా ఇలాంటివి ప్రోత్సహించాడు. ఇక ఖచ్చితంగా టీటీడీలో అనే దానికి పవిత్రత కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పనికిమాలను చేసేది, ఓట్ల కోసం దిగత్సాకరమైన రాజకీయాలు చేయాల్సిన వాడే ఇలాంటివి చేస్తారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండలు ఉంటే దాన్ని 2 కొండలు జీవో చేసినాడని ఒక తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. అది అసలు క్లియర్గా మీ నోటి ద్వారా విందాం అనుకుంటున్నాను నేను. యాజ్ యువర్ మెంబర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తారో కూడా నాకు తెలుసు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? అంటే మీ వర్షన్ ఏంటి? చాలా ఇప్పటికి కూడా ఆ ప్రచారం దాని జియో ఇచ్చినారు కదా, అది 7 కొండలే. దానికి అసలు ఊరికే ఒక తప్పుడు నేరేటివ్ని బిల్డప్ చేయడం, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడము. ఇప్పుడు నేను ఒక విశ్వాసాన్ని నమ్ముతాను, అంత మాత్రాన్ని ఇంకొకరి విశ్వాసాన్ని ద్వేషిస్తానని అర్థం కాదు కదా. నేను ఒక దాన్ని నమ్ముతున్నాను, ఇంకో దాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ అలాగే. గతంలో రాజశేఖర గారు ఎందుకంటే మీరు 19 to 24 మధ్యలో కూడా ఒక చోట రథాన్ని అంటించినారు. ఐ డోంట్ అంతర్వేదిలో రథాన్ని అంటిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి ఎంక్వైరీకి వేసినారు. వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయలేదో సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పినారు. దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3.5 కోట్లతో ఎంతనో దానికి ఒక రథాన్ని కూడా తయారు చేసి రాజమండ్రి గుడి మీద వరుసగా గుళ్ళ మీద అటాకులు జరుగుతుంది. అది బీజేపీ వాళ్ళని తర్వాత ఒక ప్రొటెక్షన్ చేయాల్సిన అతను ఎందుకు ఈ విధంగా చేపిస్తాడు? దాన్ని పొలిటికలైజ్ చేయాలా అని చెప్పి ఆలోచన చేసినాడు. విజయనగరంలో ఎక్కడో రాముల వాళ్ళ గుడి మీద, ఆ రాముల వారి గుడిలో చేసిన ప్రధాన నిందితుడు ఎవరు ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ అతనికి ఏదో బాగాలేకపోతే 5 లక్షల చెక్కు ఎంతో ఇచ్చినారు. ఎగ్జాక్ట్లీ. దీన్ని జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి చేసినాడు. ఎక్కడా దీన్ని ఏ విధంగా ఎక్కడో ఇది అప్పుడు నాకు తెలుసు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి టెంపుల్ దగ్గర ఒక కానిస్టేబుల్ పెట్టేవాళ్ళు. అవునా? మేమున్నప్పుడు. ఎందుకంటే ఈ దరిద్రం ఎవడెవడు చేస్తున్నాడో తెలియదు. లాస్ట్కు ప్రకాశం జిల్లాలో టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది అక్కడ గుళ్ళో ఉన్న నంది తీసుకొని వచ్చి రోడ్డు మీద పెట్టినారు. రోడ్డు మీద తీసుకొని వచ్చి ఆ జంక్షన్లో పెట్టినప్పుడు అది సీసీటీవీ ఫుటేజ్లో కనపడింది. వాళ్ళు ఎవరు లేరనుకున్నారు, కానీ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ సెంటర్లో ఉండేది వీళ్ళందరూ కూడా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చేస్తున్నారని అప్పుడు పెట్టుకుని దాని తర్వాత కనపల్ల మళ్ళీ ఈ అంశం.
అంటే ఎట్లా అంటే మళ్ళీ రిపీట్ కాదు. మళ్ళీ రిపీట్ కాలే, ఎందుకంటే సమ్మన్ ఎవరైనా విజిబుల్గా ఉన్నా. డూ యూ థింక్ దట్ దిస్ ఇస్ అ ప్రాపగండా? డెఫినెట్గా ఇట్స్ ఎ ప్రాపగాండా కంప్లీట్గా. దీంట్లో ఇది రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ పార్టీని ఇబ్బంది పెట్టించాలి, ఒక మతానికి వ్యతిరేకంగా ఉండాలి అని చూపించే భావనలో ఇవన్నీ చేసిన కార్యక్రమం. సో అంతకంటే తర్వాత ఇప్పుడు మనం చూశారు కదా, ఇప్పుడు లడ్డులో అనే అంశంలో ఇదే చూసినారు. ఇప్పుడు టీటీడీలో అంతమంది చనిపోయినారు, ఎప్పుడైనా ఉందా అంతమంది చనిపోయినది? జస్ట్ తొక్కిస్లాట్లో మిస్ మేనేజ్మెంటే కదా. సింహాచలంలో చనిపోయినారు, దట్స్ మిస్ మేనేజ్మెంట్ కదా. నిన్న మొన్న అన్నవరంలో ఎలకలుగా అనుకున్నాయి, అంత మిస్ మేనేజ్మెంటే కదా. ఎన్ని గుళ్ళు చంద్రబాబు నాయుడు గారు కొట్టించినాడు. అదేవిధంగా అమ్మవారి గుడిలో, విజయవాడ అమ్మవారి గుడిలో క్షుద్ర పూజలు చేసినారని కూడా రావడం జరిగింది. సో నువ్వు కేవలం జగన్మోహన్ రెడ్డి ఇంకోరో ఒక మత విశ్వాసాన్ని నమ్ముతున్నాడనే ఉద్దేశంతో అతని మతాలకన్నిటికీ వ్యతిరేకమని చూపించే ఒక భావనను తీసుకొని రావడం అనేది దరిద్రమైన ఆలోచన. అది కేవలం ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లుబాటు అయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన హడావిడికి ఈరోజు 3 రోజుల నుంచి చూడండి, అదే పనగా ఇంత డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడినాడు. 4 రోజుల కిందట ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు. జనసేన కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. మామూలుగా తుఫాన్ హెచ్చరికలు వస్తాయి చూసినావా, అట్లా అప్రమత్తంగా ఉండండి. ఎల్లో లైట్ అది నేను అడుగుతారన్నా. ఐ హ్యావ్ అ క్వశ్చన్. ధైర్యంగా ఎప్పుడైనా వెనకడుగేయటం లేదు, ధైర్యంగా ముందుకెళ్తానని చెప్పిన వ్యక్తి ప్రెస్ మీట్ లో ఒకసారి క్వశ్చన్ అడిగి దీని మీద మీ అభిప్రాయం ఏంటనగానే తుర్మని వెళ్ళిపోతున్నారు. నేను అంటే అలాంటి వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఎలా వస్తుందో నాకు తెలియదు. నేను జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ ఒక రైతులకు సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నప్పుడు, వాళ్ళు నష్టపోతున్నప్పుడు, చనిపోతున్నప్పుడు ఒక మాట అని అంటాడు, ఇలాంటి ముఖ్యమంత్రిని ఉరిదీసినా తప్పు లేదు అని అంటాడు. దాన్ని విపరీతమైన రాజకీయంగా కోసం వాడుతూ అంటారు. అవును, నేను కూడా వ్యతిరేకించాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడచ్చారు. కానీ సరే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే తప్పే అనుకుందాం. కానీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంది? వీళ్ళు చంపుతామంటారు, బట్టలు ఇప్పి కొడతామంటా అంటారు, నరాలు రోమాలు తీస్తామంటా అంటారు. ఏందో పని నాకు అర్థంగా, మసాజ్ చేస్తామంటా అంటారు. ఇవి వాళ్ళు మెంట్ ఫర్ దీనికి కాదు కదా. వాళ్ళు కూర్చున్న స్థాయి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రుల స్థాయిలో నువ్వు కూర్చొని మాట్లాడేటప్పుడు ప్రతి దానికి ఒక వ్యాలిడ్గా ఉండాలా, దానికి ఎవిడెన్స్ ఉండాలా, మాట్లాడాలా, చేయాలా. డిప్యూటీ సీఎంగా ఉన్నంత మాత్రం యు ఆర్ నాట్ ఏ పప్పెట్. చంద్రబాబు చేతుల్లో నువ్వు పప్పెట్ కాదు. ఆయన ఇట్లా కీ ఇస్తానే నువ్వే డబ్బడబ్బ ఎగలాడము, నీ కళాపోషణ అంతా అక్కడ చూపించకూడదు. నువ్వు మనం చేయాల్సింది ఏంటంటే డెఫినెట్గా దానికి సంబంధించినది ఎవిడెన్స్లన్నీ క్యాచప్ చూసుకొని ఏం జరుగుతోంది అనేది చూసి దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి. ఈరోజు మీరు ఇవన్నీ కూడా ఈ అరవ శ్రీధర ఏం పేరు అరవ శ్రీధర్ ఈ విషయం అందరికీ తెలుసు, కానీ వాళ్ళు పట్టించుకోలేని. యాక్చువల్గా ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆన్ దిస్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ. ఒక వారం రోజుల క్రితము, 4 రోజుల క్రితము జనసేన తరపు నుంచి ఒక లెటర్ రిలీజ్ అవటము, జాగ్రత్తగా ఉండండి అని చెప్పని. ఆ తర్వాత ఈరోజు ఏదైతే అమ్మాయి బయటకు వచ్చి నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డీతో కానీ వీళ్ళందరితో నేను డిస్కస్ చేశానని చెప్పటము. సో ఇది ఇంటెన్షన్, పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసు, కాకపోతే కావాలని బయటపడలేదు అని మీరు కూడా అనుకుంటున్నారా? అంతే కదా, ఆయనకు తెలుసు ఇది రిలీజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ముందే ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినాడు. అన్నిటికంటే ఏంటంటే సిబిఐ ఛార్జ్ షీట్ వేస్తోంది, ఈ లడ్డు దాంట్లో కొవ్వు లేదు అనే విషయం కూడా తెలుస్తుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఈ సందర్భంలో అంతా డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు నేను సింపుల్ చెప్తా, ఆమె నిన్న ఇచ్చింది, నేను పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆఫీస్కి చెప్పాను, డీజీపీకి ఇచ్చాను, ఎస్పీకి ఇచ్చాను, చివరికి చంద్రబాబుకి కూడా ఇచ్చాను. నాకు చేసినది ఏంటంటే గ్రీవెన్స్ నెంబర్ 1 ఇచ్చినాను అని ఆమె చెప్తాను. కరెక్ట్. ఇదొక్క కేసే కాదు, కోట వినూత ఉంది. అవును, శ్రీకాళహస్తి ఆమె కేసులో కూడా చెప్పింది కదా, నేను పవన్ కళ్యాణ్కి పోయి చెప్పాను, ఈ విధంగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నన్ను ఇది చేస్తున్నారు, నా కింద ఉన్న వాడిని ఎవరినో వశపరుచుకొని డబ్బులకు ఇది చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పినా కానీ మాట్లాడలేని పరిస్థితి. బికాజ్ ఈయన పార్టీని నడపటం లేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ఉన్నప్పుడు మామూలుగా లిఫ్ట్ చేసి తీసుకోబోయే కార్యక్రమం తప్ప ఇతను పార్టీ జరపటం లేదు. నీకు 2-3 ఎవరో వాళ్ళకు సంబంధించిన నియోజకవర్గ స్థాయి లీడర్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి మాట్లాడినప్పుడు కూడా అది అన్యాయం జరగకూడదు, మేము కూడా పొత్తులో ఒక భాగమే కదా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి సరిచేసి చేయాల్సిన ఆ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసినాడు. అవును, ఇంక నువ్వు అది పార్టీ నడుపుతున్నా, నువ్వు రాజకీయ పార్టీ పెట్టి 15 ఏళ్ళు నేను ఆయన ముఖ్యమంత్రి స్థానంలో చూడాలి అనుకున్నావంటే ఇంక నేనేమనల్లా.
ఒక రకంగా కాపులు చాలా ఎక్కువగా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు అని అనిపించింది నాకు personally. కాపులు అభిమానులు అనేవాళ్ళు ఇది పవన్ కళ్యాణ్ ఇతని స్టేట్మెంట్లు ఇతను చూసి ఇతను మావాడు ఏడో ఉంటాడులే ఏదో స్థాయికి వెళ్ళిపోతాడులే అనుకున్నాడు. కానీ ఏదో స్థాయి కంటే చంద్రబాబు యొక్క సేవలేకి వెళ్ళిపోతాడని అనుకోలే. అంత 15 years 15 years ఇస్తాను రాసిచ్చేస్తున్నాడు. నువ్వే ఉండాలా అంటున్నాడు. నువ్వు ఉండాలంటే నువ్వు వాళ్ళు ఉండాలనేది ఏముంటుంది? ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడే మీ అభిమానులు కానీ మీ కార్యకర్తలు కానీ మీ నియోజకవర్గంలో కేదిరెడ్డి గారే ఉండాలి ఎమ్మెల్యేగా అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు వచ్చి సడన్గా నేను 15 సంవత్సరాలు ఇతను నిలబెడతాడు. నేను తప్పకుండా పర్వాలేదు, పూర్తిగా నేను ఉంటానంట, ఉండి అతనంట. మీరు అతని స్టేట్మెంట్లు చూడండి. నాకెందుకు ఓటేరు, నాకు ఓటేసి చూడండి, నేను ముఖ్యమంత్రినే చూపిస్తా. అవును, ఏం కాపులలో ముఖ్యమంత్రి కాలేరా? అవును, ముఖ్యమంత్రిగా ఉండలేరా? కరెక్ట్. ఆయన మాట్లాడిన మాటలు, ప్రశ్న అతని దగ్గరే ఉంటుంది, సమాధానం అతని దగ్గరే ఉంటుంది, అన్నీ అతనే చెప్తూ ఉంటాడు. దాన్ని తిప్పేసేది అతనే. మా నాయన నాస్తికుడు అంటాడు, సిగరెట్ తాగినాడు అంటాడు, మేము పొద్దున్న లేచిన నుంచి నేను ఏదాన్ని నమ్మను అంటాడు. మళ్ళీ అతనే మాట్లాడతాడు, చిన్నప్పటి నుంచి నేను దీనికే ఉంటాను, సనాతని అని చెప్పేసి అంటాడు. మనం మంచో చెడో తెలీదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, దేశంలో కూడా అలాగే తయారైనకు దరిద్రంగా తయారైనాయి. నువ్వేం పని చేసినాము అంటే దేవుడిని ముందుకు తీసుకొని వస్తున్నారు. నువ్వు ఏం చేయబోతున్నావు అంటే ఆ దేవుడిని ముందుకు తీసుకొని వస్తున్నారు తప్ప వాడి కులం ఏంటి ఇవే చేస్తున్నారు. ఈరోజు డాలర్ చూడండి 91, 92 అయిపోయింది. ఏం మాట్లాడుతున్నా అంటే మళ్ళీ దేవుని ముందుకు తీసుకొని వస్తున్నారు. ప్రపంచంలో మనం ఏ విధంగా ఆఫ్ఘనిస్తాన్ డాలర్లో బాగుందండి, ఆఫ్ఘనిస్తాన్ బాగుంది. అవును, వెరీ బ్యాడ్. మనం ఆఫ్ఘనిస్తాన్ కంటే దిగజారిపోయి ఉన్నాము. అవును, అసలు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, పోతుంది. నేను మొన్న ఎక్కడో చూసిన ఎన్ఆర్జీఎస్ పథకంలో గాంధీ పేరు తీసేసి జీ రామ్జీ అని పేరు పెట్టారు. మీకు కూడా ఐడియా ఉంటుంది. అందరూ గాంధీని తీసేసినారు అని కొట్లాడినారు. అంతా గొడవ పడినారు. గొడవ పడతా అంటే వాళ్ళు గాంధీ ఇది అని చెప్పినారు. అయిపోయింది. దాని తర్వాత ఆ స్కీమ్ మొత్తం అంతా లోపభూయిష్టంగా ఉంది, వెళ్ళిపోయింది అనుకోండి. ఎన్ఆర్జీఎస్ అనేది భవిష్యత్తులో స్టేట్స్ దాన్ని వదులుకునే పరిస్థితి. కరెక్ట్. దాని గురించి ఇక్కడ బీజేపీ మంత్రి సత్యాన్ని ప్రెస్ మీట్ పెడితే ఏంది ఇట్లా చేసినారంట అంటే గాంధీ కూడా చనిపోయే ముందు హేరామ్ అనే చనిపోయినాడు అంటాడు. క్వశ్చన్ ఏంది, ఆన్సర్ ఏంది, నువ్వు చేసే పని ఏంది, చెప్పేది ఏంది? జీడి అంటే రాముడు అంటే ఇష్టం లేదా అంటారు. అరే పథకం పోతుంది అంటే దానికి రాముడు ఇష్టం లేదా అనడం అర్థం ఏంటి? అవును. క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఈజ్ వాళ్ళు ఎట్లా అట్రిబ్యూట్ చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్టు, నాయకుడిని ప్రశ్నిస్తే మతాన్ని ప్రశ్నించినట్టు, ఇట్లా దేవుణ్ణి ప్రశ్నించినట్టు. నువ్వు దేశద్రోహివి, దేశద్రోహి. జరుగుతున్న పరిస్థితులను కన్నా నువ్వు ప్రశ్నిస్తుంటే దేశద్రోహిగా అవుతావు. కరెక్ట్. ఇప్పుడు అరవ శ్రీధర్ కాంటెక్స్ట్లోకి వస్తే అటువైపు నుంచి వస్తున్న ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు గోరంట్ల మాధవ్ గారిది ఇట్లాంటి కొన్ని అంబటి రాంబాబు గారి ఇష్యూస్ బయటపెట్టి ఇప్పుడు అవి సర్క్యులేట్ చేస్తూ మరి ఇదేంటి అని అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? దానిలో డెఫినెట్గా ఏం జరిగిందో ఏమో ఎవరైనా కానీ దానికి సంబంధించిన విక్టిమ్స్ వచ్చి మాట్లాడినారా నేను అంటున్నా. మాధవ్ గారి విషయంలో విక్టిమ్ మాట్లాడలేదు, అంబటి రాంబాబు గారి విషయంలో విక్టిమ్ మాట్లాడలేదు. కరెక్ట్. ఎవరి దాంట్లో విక్టిమ్స్ రాలేదు కదా. అవును. ఎవరి దాంట్లో కూడా నేను బాధించబడ్డాను, నేను నష్టపోయినాను అని చెప్పేసి ఎవరు రాలేదు. ఇప్పుడు దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్. మీరు చాలా రేషనల్ గా మాట్లాడుతున్నారు నిజంగా. నేను పొలిటీషియన్ నుంచి ఇది ఫస్ట్ టైం ఇట్లా వింటాం. విక్టిమ్స్ ఎక్కడ దొరుకుతున్నారు? నేనేమంటానంటే దెర్ ఆర్ ఏ వీడియోస్ ఉన్నాయా, నిజమా అబద్ధమా, తర్వాత బాధించబడ్డవాడు బాధితులు ఎక్కడున్నారు అంటున్నాను నేను. నువ్వు నేను సింపుల్ అండి. ప్రతి పొలిటీషియన్ని, ప్రతి ఆఫీసర్ని, సామాన్యుల్ని ఈరోజు అందరినీ కూడా హనీ ట్రాప్స్ విషయంలో కావచ్చు, ఏఐ విషయంలో డిఫరెంట్గా సైబర్ విషయంలో అందరినీ కూడా ట్రాప్ చేస్తున్నారు. ఓకే. దాని నుంచి ఎవరు బయటపడతారా, ఎవరు ఉంటారా అని చెప్పేసి అది తర్వాత విషయం. అది వాళ్ళ వ్యక్తిగతంగా కొంతమందిని ట్రాప్ చేస్తూ అంటారని దాంట్లోంచి బయటపడవచ్చు, ఇది లేచ్చు. ఎవడు బాధించబడతారు? ఇప్పుడు నేను సింపుల్ థింగ్, జేడీ లక్ష్మీనారాయణ గారు సీనియర్ ఆఫీసర్గా ఉండి రిటైర్డ్ అయ్యి వచ్చింది. వాళ్ళ వైఫ్ని కూడా దీంట్లోకి సైబర్ దాంట్లోకి చేసి కొద్దిగా డబ్బులు దోపిడీ చేయడం జరిగింది కదా. వాళ్ళకే తప్పలేదు. సో ఈ హనీ ట్రాప్స్లలోకి దీనిలోకి ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ మనల్ని చుట్టుముట్టుకొని ఎక్కడ దొరుకుతాడు అనే పద్ధతిలో ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్. దాని నుంచి మనం బయటపడాలి. సో నేనేమంటానంటే ఈ కేసులలో ఎక్కడైనా కానీ ఆ బాధించబడ్డ వాళ్ళు ఇంకోరు ఎవరైనా వచ్చి మాట్లాడినారా? మాధవ్ గారి విషయం కానీ ఎవడి విషయంలో అయినా కానీ నాకు ఈ విధంగా నష్టం చేసినాడు, ఈ విధంగా నన్ను ఇది చేసినాడు, నన్ను కడుపు చేసే ప్రయత్నం చేసినాడు, నన్ను అబార్షన్ చేసుకుంటే ఈ విధంగా చేసినాడు అని ప్రయత్నం చేసినాడు, నేను ఎక్కడ రాలేదు కదా. ఆ విధంగా ఎక్కడ రాలేదు కదా. ఆ విధంగా వచ్చింటే డెఫినెట్గా దాని మీద నువ్వు ఇది చేసుకోవచ్చు. మీరు చూడండి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా టీడీపీ కావచ్చు, కూటమి కావచ్చు, కేవలం ఈ
అంతకుముందు ఆదిమూల పని అని చెప్పేసి అతన్ని కూడా ఇదే విధంగా ట్రాప్ చేసి వచ్చినారు. అవును. వీళ్ళ మీద అంటే ఓవరాల్గా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, నిత్యం జరుగుతున్నాయి సిస్టంలో. మనకనే కాదు, ఇప్పుడు జేఎస్డబ్ల్యూ వాళ్ళకు కూడా ఆమె జస్వాని కేసు అదే కదా, జత్వాని కేసు. ఆమె మనోళ్ళు తీసుకొని వచ్చి ఎవరైతే హనీ ట్రాప్ చేసినారో ఆమె తరపున వచ్చినారు మన పోలీసు వాళ్ళు. అప్పుడు వచ్చి అందరినీ కేసులలో పెట్టి సీనియర్ ఆఫీసర్లు అందరినీ కేసులో ఇంత యాక్టివ్గా ఉన్న వీళ్ళు, ఈ అమ్మాయి ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతుంటే అసలు ఈవెన్ పట్టించుకుంటారు కేసు కూడా అసలు ఏ సెక్షన్ కూడా ఇన్వాల్వ్ చేయలేదు. ఆడపిల్లలకి ఏమన్నా జరిగితే అసలు మొట్టమొదట ఉంటాడు కదా అసలు ఎక్కడ ఉంటాడు మనం. అంటే నేను అనేది తన క్రెడిబిలిటీ ఏంది, తన ఎవడు చెప్తున్నాడు అనేది కూడా ఆలోచించుకోకుండా చెప్పేసుకుంటూ పోతున్నారు. అతను చెప్తే మాటలు నమ్ముతామా లేదా అని చెప్పేసి. అంటే అతను మంచో చెడు అంతకుముందు ఒక పాట కూడా పన్నాడు, నమ్మొద్దు నాయకుల్ని అని చెప్పి. అతనికి ఎంత దూరదృష్టి ఉంటే ఆ రోజు తన గురించి తానే మాట్లాడుకున్నాడు అంటే ఇదే కదా. చరిత్రలో ఎవరు అలా ఉంటారన్నమాట. మామూలుగా టెంపుల్స్లో వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది టెంపుల్ మీద ఆర్కిటెక్చర్లో వస్తా ఉంటుంది. అది ఈరోజు మనం చూసినప్పుడల్లా కృష్ణదేవరాయల కాలంలో ఈ విధంగా ఉండేదని ప్రతి చోట ఉంటుంది. ఈయన మాటల రూపంలో, నృత్యం రూపంలో, కళాకారుల రూపంలో మన ముందరికి తీసుకొని వచ్చి మనం ఆకట్టుకున్నారు. తిక్కోళ్ళం మనమే. మనమంతా ఏమనుకున్నామంటే దేశం అంటే భారతదేశం అనుకున్నాం, అతను ఏమనుకున్నా అంటే దేశం అంటే తెలుగుదేశం అనుకున్నాడు. జాతి అంటే మనల్ని అందరినీ ఉద్దేశించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు అని మనం అనుకున్నాం. లేదు, తన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు అని చెప్పి వాళ్ళ క్లారిటీ ఉంది. క్లారిటీ లేని మన నేను దేశం కోసం పుట్టానంటే తెలుగుదేశం కోసం పుట్టాడు. మనం తప్పుగా అంచనా చేసుకొని వాళ్ళని నిందించడం తప్పు కదా. సో బేసిక్గా మిస్టేక్ ఇస్ అవర్స్. క్లారిటీ లేకపోవడం తప్పు. ఆ క్లారిటీ లేకపోవడం తప్పు. అతను ఎక్కడో చెప్పింటాడు, మనం అది ఎవరినో ఉద్దేశించి అనుకుంటాం, అది ఎక్కడో తిరుగుకుంటాడు. బటర్ఫ్లై ఎఫెక్ట్స్ మనకు తగులుతారు, అంతకంటే వేరేది ఏది లేదు దీంట్లో. అన్న ఇప్పుడు అమరావతికి మళ్ళీ అగైన్ ల్యాండ్ అక్విజిషన్ అనేది మళ్ళీ చేస్తున్నారు. అంతకుముందు 30,000 ఎకరాలు, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా చేస్తున్నారు. ఇన్ని లక్షల ఎకరాలు నిజంగా ఒక రాజధాని కడతానికి అవసరం అంటారా? అది ఏం అవసరం? మొన్న నేను పేపర్లో చూసా, 908 చదరపు కిలోమీటర్లు కావాలి అని చెప్పేసి. నేను ఇమీడియట్ క్యాలిక్యులేట్ చేసి చూస్తే, అంటే కిందనే రాశాడు 175,000 ఎకరాలు కావాలి అని చెప్పేసి రాశాడు. ఇప్పటికే మొదటి విడతలో తీసుకున్న రైతులకు వాళ్ళ ప్లాట్ ఆడందో వాళ్ళకే తెలియటం లేదు. రోజు సిఆర్డీ ఆఫీస్లోకి వెళ్తున్నారు, చూస్తున్నారు, మాది ఎక్కడా చూపియండి అంటున్నారు. ఇచ్చిన రైతులకు ప్లాట్ చూపిలే కానీ చంద్రబాబు మాత్రం 5 ఎకరాల్లో ఇల్లు కడుతున్నాడు. అతనికి ఏ విధంగా ప్లాట్ చూపించారో తెలియదు. ఇది అంటే అది ఒక పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది ఈ ప్రభుత్వానికి. ఏదో భూమి తీసేసుకోవాలా అంటే అది పొలిటికల్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ భూమి తీసుకున్నాం, రేపొద్దున ఇది యాక్సెప్ట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయండి. ఆ విధంగా 2 విధాలుగా. రెండోది ఏంది, ఆల్రెడీ ఫేజ్ 1లో ల్యాండ్ ఉంది, ఇప్పుడు బయట అందరినీ ల్యాండ్ తీసుకోమంటున్నారు. వాళ్ళను తీసుకోమనేది ఇమ్మీడియట్గా మళ్ళీ అక్కడ పూలప్ చేసి పెడతాము అని చెప్పేసి ఆయనకు మేబీ ఎక్కడెక్కడో చూసి ఇంత విజను ఇది ఉంది అని చెప్పేసి ఆఫీసర్లు ఇవన్నీ చెప్తుండొచ్చు. కానీ మన రాష్ట్రానికి ఉన్న రెవెన్యూ ఎంత, దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనే మినిమం కామన్ సెన్స్ ఉండాలి. మనం చిన్న ఒక సంసారాన్ని నడపాలనుకున్నా మన ఆదాయాలన్నీ మన ఖర్చులన్నీ చూస్తూ ఉంటాం. అవి లేకుండా నీ ఇష్టానుసారం ఇప్పుడు దగ్గర 47,000 crores 50,000 crores లైన్లో పెట్టాడు, లోనింగ్ దాంట్లో పైప్ లైన్లో పెట్టినాడు. పెట్టుకుని ఆ పని అంతా కూడా చేయించాలని చెప్పి చేయించేది ఏముంటుంది? అదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో టెండర్స్ పిలిచినప్పుడు ఒక జ్యుడిషియల్ రివ్యూ కమిటీ అని వేసేసి ఎక్సెస్ ఇచ్చేవాడు కాదు. ఓకే, అంతా లెస్లోనే. కాంట్రాక్టర్ టెండర్ అయిపోయిన తర్వాత ఇద్దరిని సపరేట్గా ఆన్లైన్లో మళ్ళీ రివర్స్ టెండర్ అంటారు. అవును, దానివల్ల చాలా సేవింగ్స్ చేయడం జరిగింది. ఇక్కడ అది జరగటం లేదు. ఇక్కడంతా ఎక్సెస్, కిలోమీటర్కి 180 కిలోమీటర్లు, దాని మీద మళ్ళీ 5% ఎక్సెస్. 5% ఎక్సెస్ ఎందుకంటే ఇవన్నీ కిక్ బ్యాక్స్, అన్ని పనులు కాదు, పర్సెంటేజ్ల కోసం పనులు జరుగుతున్నాయి తప్ప అక్కడ లేదు. ఇప్పుడు మేమనేది ఏంటంటే ఈ అమరావతి రైతులకు మొదటి విడతలో ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయండి, తర్వాత 2, 3, 4 ఎంత కావాలంటే అంతవరకు పోవచ్చు. నాకు తెలిసి ఆయన ఆలోచన ప్రకారం చూస్తే చంద్రబాబు ఇటువైపు తడా కృష్ణపట్నం వరకు ఇచ్చినా సరిపోదు, ఇటువైపు మా ఏరియా వరకు అనంతపూర్కి ఇచ్చినా కానీ ఇతనికి భూమి సరిపోదు. అంత భూమి కావాలా అమరావతికి ఇతని ఆలోచనల ప్రకారం అయితే. నేనేమంటే సమగ్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి మొత్తం ఇప్పుడు మా ప్రాంతంలో రాయలసీమ దానిలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఆపించాడు ఈయన. అది అందరికీ అయిపోయింది కదా. అంటే అది ఏం జరిగిందంటే
మా వైసీపీ ప్రభుత్వంలోనే దానికి సంబంధించిన క్లియరెన్సెస్ సమస్య ఉందని చెప్పేసి ఎన్జిటి ఆపమనేది. అయినా జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టించినాడు. ఎందుకంటే ఎన్జిటి ఆపమనిన్నా కానీ మనం రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం మొదలుపెట్టినప్పుడు ఇదే కూటమి, ఇదే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా జలయజ్ఞం ధనయజ్ఞం అన్నారు. అవును, అప్పుడు పోలవరం మేమే మొదలు పెట్టించినాడు, రాజశేఖర రెడ్డి గారే మొదలు పెట్టించినాడు. హంద్రీనివాని మళ్ళీ ఇది తీసుకొని వచ్చినాడు. 44,000 క్యూసెక్స్కి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తీసుకొచ్చాడు. దాని తర్వాత జరిగే క్రమంలో కేసీఆర్ గారు ఏం చేసినారంటే ఇక్కడ 790 దగ్గర నుంచే శ్రీశైలంకి లిఫ్ట్ తీసుకొని పోయే డైలీ 2 TMC కెపాసిటీ. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినారంటే ఇది ఇలాగే చేసుకుంటూ పోతా అంటే మనకి ఇబ్బంది అయిపోతాం, మనం ఏం చేయలేమని జగన్మోహన్ రెడ్డి అదే 790 పాయింట్స్కి 790 అడుగుల దగ్గర ఈయన డైలీ 3 TMC లిఫ్ట్ చేసుకొని పోవాలి రాయలసీమ ప్రాంతంకి అని చెప్పి తీసుకొని పోవడం జరిగింది. దాన్ని 40 రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్స్ చేస్తే దాని కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి 80,000 క్యూసెక్స్ చేశాడు. ఆల్మోస్ట్ డబుల్ చేసినాడు. ఎందుకంటే మనకు వచ్చేది ఆయన ఏంటంటే ఈ వర్షాకాలం సమయంలోనే ఎప్పుడైతే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయో అప్పుడే మనం నీళ్ళన్నింటినీ తోడుకొని మన రిజర్వాయర్స్లో పెట్టుకుంటే ఉపయోగపడుతుంది అనేది ఆయన ఆలోచన. దానికోసం నా కాన్స్టిట్యున్సీలో కూడా ఒక రిజర్వాయర్ శాంక్షన్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఒక 2 రిజర్వాయర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాటర్ అన్నింటి రాయలసీమ ప్రాంతంలో స్టోరేజ్ కెపాసిటీస్ పెంచాలి అని చెప్పేసి. ఎందుకు ఇప్పుడు గోదావరిలో అయితే 2 నెలలు 3 నెలలు ఉంటుంది, ఇక్కడైతే కృష్ణాలో అయితే ఒక 3 నెలలు ఉంటుంది, అదొక 90 రోజులే ఉంటుంది అనుకుంటా. ఇదే అంతే. ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత వాటర్ కావాలంటే అంత వాడుకోవాలా, కింది సముద్రంలోకి పోకూడదు అనేది ఆలోచన. సో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మేము క్లోజ్ 4 గోడల మధ్య రేవంత్ వాళ్ళకు 4 గోడలు ఎక్కువ అలవాటు కాబట్టి 4 గోడల మధ్య మాట్లాడి సెంట్రల్తో చెప్పి ఆపిచ్చాను అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడేంత వరకు మా అందరికీ తెలియదు. సో అంటే ఇంత జరుగుతుందో దీని బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి. సో దాని మీద మేము ఫైట్ చేయడం జరిగింది. మేమేంటంటే ఇప్పుడు ఎన్జిటి అప్పుడు ఆపింది, అయినా జగన్మోహన్ రెడ్డి పని మొదలు పెట్టిన నువ్వు వచ్చిన తర్వాత అసలు పనులే చేయలేదు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం దాన్ని గెజిట్ చేయాలి అనే ఉద్దేశంతో రోజు పోయి అమిత్ షాని కలుస్తున్న మీరు మిగతా ప్రాంతాల అభివృద్ధి కోసం ఎందుకు కలవటం లేదు? రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మా దాంట్లో ఉన్న ఎయిమ్స్ తీసుకొని గుంటూరులో పెట్టినాడు. పెట్టడంలో కాదు, మాది తీసుకోకపోవడంలో మాకు బాధ. నువ్వు గుంటూరులో ఎయిమ్స్ పెట్టు, విజయనగరంలో ఎయిమ్స్ పెట్టు, ఇంకో చోట ఎయిమ్స్ పెట్టు, మీ సెంట్రల్ అంతా నడిచేది మీ పుణ్యానే కదా. నువ్వు నితీష్ కుమార్ లేకుంటే సెంట్రల్ లేదు, కొలాప్సే కదా. మీరు అది పోయి అక్కడ పెట్టండి. యాక్చువల్గా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. మీకు మా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రధాని గారిని ఫస్ట్ టైం కలిసి వచ్చి బయటకు వచ్చిన ప్రెస్ మీట్ ఏందో తెలుసా పెట్టినది? ఆయనకి ఫుల్ మెజారిటీ వచ్చింది, రాకోకుండా ఉంటే మన అవసరం ఉండు, మన ప్రత్యేక హోదా అడిగింది. ఎవడైనా అది అంటాడు? ఆ మాట ప్రెస్ మీట్లో ఎవరైనా మాట అంటారా? అంటే నువ్వు కుంటుతా అంటే నా సాయం ఉండిందు, నువ్వు బాగుండు, ఇప్పుడు బాగున్నావు కాబట్టి మేము పట్టించుకోలేదు అనే పద్ధతిలో మాట్లాడి వచ్చినాడు ఆయన. అంటే నేను అనేది ఏంటంటే అంత అవుట్రేట్గా ఈరోజు మోడీకి చంద్రబాబు యొక్క అవసరం. నువ్వు ఎన్ని తీసుకొని రాకూడదు, ఎంత సుభిక్షంగా తీసుకొని పోకూడదు. సో అవన్నీ లేదు, కేవలం అమరావతి ఈజ్ ఏ పెద్ద స్కామ్. లైక్ మెడికల్ కాలేజ్ ఇది ఏ విధంగా ఉంటుందో ఇది ఒక రకమైన ఈ భూపందేరాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు చూసినారు ఇదే హైదరాబాద్లో ఇంతకుముందు కూడా ఐఎంజీ ల్యాండ్స్ మన హైకోర్టు కొట్టేసింది. ఏది ఢిల్లీ రావుకి ఇచ్చినారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ల్యాండ్, దాని వర్త్ ఎంత 20,000 crores. మన ఆక్షన్కి పోవాలని చూస్తే అప్పుడు ఎంత ఇచ్చినది? ఇతను 50,000 60,000 చాలా డెడ్ చీప్లో ఇచ్చిన ఢిల్లీ రావుకి, టైం అయిపోయినా కూడా. సో భూమి అనేది ఎప్పటికైనా వాల్యూనే అండి. ఇప్పుడు లీజ్కి ఇస్తున్న భూములు కూడా ఇప్పుడు అంతే కదా. అసలే 99 పైసలకి ఇస్తాను, ఏంది యార్డ్ కాదు ఎకరా కాదు మొత్తం ఇచ్చేస్తామంటున్నాడు. ఏందో నాకు అర్థం కావటం లేదు. యాక్చువల్లీ దట్ ఈస్ అ వెరీ రిడిక్యులస్ కామెంట్. అంతే కదా. నేను ఎంతైనా ఇస్తాను, 99 ఇస్తాను నా ఇష్టం అని చెప్పాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నాడు, ఉర్స్ అని 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ లేని కంపెనీకి ఇచ్చినాడు. ఉర్స్ అనే కంపెనీకి 10 లక్షలు కూడా ఇన్వెస్ట్మెంట్ లేని కంపెనీకి ఇవ్వడం జరిగింది. అవును, దానికి షేర్ క్యాపిటలే ₹1 కూడా అంతే. యాక్చువల్లీ కొన్ని నెలల ముందే దాన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. ఇవన్నీ అంటే ఇవన్నీ దొరికిపోయేటివే. ఇవన్నీ మళ్ళీ దానికి ఖచ్చితంగా సఫర్ అయ్యేది ఎవరైతే చేస్తున్న ఈ అధికార యంత్రాంగం ఉండొచ్చు, దానికి సంబంధించిన అలొకేషన్ చేసిన వాళ్ళు. షెల్ కంపెనీలు అంటారా మీరు, లేకపోతే క్రానీ క్యాపిటలిజం? అంతే కదా, షెల్ కంపెనీసే కదా ఇవన్నీ కదా, షెల్ కంపెనీస్. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తా అండి, డిమానిటైజేషన్ అంటే ఒక కొన్ని రోజుల ముందు, కరెక్ట్ 2 days ముందు వీళ్ళ హెరిటేజ్ అనేది ఫార్చ్యూన్ గ్రూప్కి ఏదో గ్రూప్కి అమ్ముతారు, కరెక్ట్ 2 days ముందే. తర్వాత మన 2024 ఎలక్షన్స్కి
రిజల్ట్ వచ్చిన రోజు వీళ్ళ షేర్స్ ఎంత 520 crores ఎంతో లాభం వచ్చింది వీళ్ళకు. ఇవన్నీ ఒక పెద్ద ఇదనమాట. డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అంటే డిఫరెంట్ అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతాం. సో అమరావతి అనేది కూడా అలాంటి దాంట్ల కిందికే వస్తుంది. ఇది ఎవరు అవుతారో ఏం కథ అనేది ఇప్పుడు ఎవరైతే అత్యుత్సాహంగా పోతున్నారో వాళ్ళు సఫర్ అయిపోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా అన్నారు, మీరు మెడికల్ కాలేజీలకు ఒక పెద్ద ఉద్యమమే చేసినాం మేము. గ్రౌండ్ లెవెల్లోంచి 1 కోటి సంతకాల సేకరణ చేసినాము, 2-3 సార్లు అజిటేషన్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పోయినాడు, ఇక్కడ ఏంది కాలేజే లేదు అని చెప్పేసి ఆ పీపీపీ మోడ్ పోయినప్పుడు ఇంకా కాక ఒకటే మాట అన్నాడు, మీలో ఎవడు టెండర్ వేసినా మా ప్రభుత్వం వస్తున్న 2 నెలల్లో మిమ్మల్ని జైలుకి వేస్తాము అని చెప్పేసి. ఎవడైనా టెండర్ వేసినాడా? వేయలేదు కదా. ఇప్పుడు పీపీపీ మోడ్ అన్ని చోట్ల జరగచ్చు అని పార్లమెంటరీ కమిటీ రికమెండ్ చేసింది, అన్నీ ఉండొచ్చు, నేనే కాదంటానులే. ఏ కేసెస్లో ఇప్పుడు మనం 50% 60% కట్టిన బిల్డింగ్లు ఉండి అంతా మనం ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, స్టాఫ్ 2 years ఇస్తారంట, భూమి అంతా 99 ఏళ్ళకి లీజ్ ఇస్తారంటే, ఏదో నామినల్ 50 రూపాయలకి ఎంతకో చెప్పినారు. ఇన్నిచ్చి పీపీపీ మోడ్ కదా. పీపీపీ మోడ్ అంటే వాడే మొత్తం అన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంటే పీపీపీ మోడ్ అనుకోవచ్చు. మనం చేసిన దానికి అతను పీపీపీ మోడ్ ఏంది, మనమే శాలరీస్ 2 years 3 years పెట్టారు. సో ఇన్ని చేసేటప్పుడు అదేముంటుంది పీపీపీ మోడ్లో? ఇది పెద్ద స్కామ్ అనమాట. దానికి ఎవడే కానీ రాలేదు. దీంట్లో ఖచ్చితంగా ఇరుక్కుంటాం అనేది అందరికీ తెలుసు. ఒక రకంగా లిటరల్లీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ధమ్కినే ఇచ్చారు. అంతే కదంగా. ఇప్పుడు బేసిక్గా అతనికి ఒక ఇదండి, ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద మొదటి నుంచి కూడా అత్యంత ప్రియారిటీగా చేసినాడు. నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా స్కూల్స్ తీసుకొని రావడం కావచ్చు, అదేవిధంగా హెల్త్ మెడికల్ కాలేజ్లో కావచ్చు, ప్రతి మండలానికి ఒక పిహెచ్సి ఉండాలని, ప్రతి 30,000 జనాభాలకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలని టౌన్లో. ఇవన్నీ చాలామందికి తెలియదు. 56,000 మందిని రిక్రూట్ చేసుకున్నాం స్టాఫ్ నర్సుల నుంచి. అవును, తెలీదు, చాలామందికి తెలీదు. ఇప్పుడు హెచ్ఆర్కి మామూలుగా ఒక అప్గ్రేడ్ చేసినాం అనుకో, జీవో ఇస్తాం, దీంట్లో ఇంతమంది డాక్టర్లు ఉండాలా, ఇవన్నీ ఉంటారు. కానీ ఇప్పుడు దానికి తగ్గట్టుగా స్టాఫ్ ఉండేది కాదు. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విత్ స్టాఫ్ ఇవ్వడం జరిగింది, రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ దగ్గరే ఉన్నాడు కదా కృష్ణబాబు అని, హెల్త్ సెక్రటరీగా ఆ రోజు ఉండేవారు. ఆయన అడగండి. అండ్ డాక్టర్స్ తక్కువ ఉంటే వాకిన్ ఇచ్చినాం, 1,00,000-1,50,000 శాలరీస్తో మీరు వాకిన్, ఎప్పుడైనా వాకిన్ అయితే మీకు డాక్టర్ హెల్త్. అదేవిధంగా ఎడ్యుకేషన్ దాంట్లో కూడా సిబిఎస్ఈ తీసుకొని వచ్చినాడు. అదేవిధంగా ఐబీ సిలబస్ అన్నాడు. సరే రెవల్యూషనరీ సరే మంచి వచ్చాడో కానీ ఈ టర్మ్ నింటే అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. దానికి ఏం చేసినాడు అని ఇప్పుడు వీళ్ళు కూర్చునే ప్రతి స్కూలు కూడా లోకేషే కదా దానికి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ, చంద్రబాబు దానికి సంబంధించి ఇద్దరు పోయినారు ఎక్కడో కూడా. అదంతా టేబుల్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో యాక్చువల్లీ టేబుల్స్ మీద స్టిక్కర్ల మీద కవర్ చేశారు. మొన్న ఒకటి చేసినారు పీటీఎం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. దానికి స్కూల్లోకి పోలే, ఇంకా స్కూల్ పోతుంటే ఇదంతా కనపడతానే ఒక షెడ్ వేసుకున్నారు. ఆ షెడ్లోనే వీళ్ళు ప్రజెంట్ చేసి ఆ పీటీఎం అంతా ఇట్లా చేయాలని షెడ్లో చేసిన. ఏమంత దౌర్భాగ్యం. అతను చేసినది అతను చెప్పుకోవాలి, అది చేయలేని పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డికి అదొక ఎందుకో బాగా కనెక్ట్ అయినాడు అనుకోవచ్చు ఆ ఎడ్యుకేషన్ హెల్త్ అనేది. ఐ హ్యావ్ అంటే నా వర్షన్ ఏంటంటే అన్న, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడమే మంచిదైంది అనిపించింది నాకు. ఎందుకో తెలుసా, అసలు మీరు చేసి ఇప్పుడు మీరు చెప్తున్నారే ఎవరికి తెలియదని, ఎట్లా ఇప్పుడు వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇది మేము చేసామని మీరు చేయటం మేము చేసింది అని మళ్ళీ 2.5 గంట ప్రెస్ మీట్ పెట్టిద్దో ఇవన్నీ మేము చేసినామని చెప్పి చెప్తారు కదా. సో ఆన్ ఎన్ అదర్ నోట్, ఆన్ ఎ పాజిటివ్ నోట్, మీరు ప్రతిపక్షంలోకి రావడంతో మీరు ఏమేం చేశారనేది ఇప్పుడు తెలుస్తుంది కదా. అంటే ఆ డెవలప్మెంట్ అక్కడికి ఆగిపోయింది అనేది ఒక బాధ కూడా కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు ప్రియారిటీస్. ఇప్పుడు నేనేమంటే డెవలప్మెంట్ అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అది జగన్మోహన్ రెడ్డి చేసినాడని నిలబెట్టడం, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తెచ్చాడని దాన్ని రూపు లేకుండా చేయడము, ఇవన్నీ తప్పుడు సంకేతాలు నేను అంటున్నాను. ఇప్పుడు నువ్వు అదే ప్రాసెస్ తీసుకోబో ఇబ్బంది ఉండేది కాదు. దానికి ఏముంటుంది ఎడ్యుకేషన్ హెల్త్. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనేది తీసుకొని రావడం, ఏ విధంగా తీసుకొని వచ్చినాడు. ఇతను అంతకు మించి కావాలి అని చెప్పేసి దీని మీద బాగా ఇన్వెస్ట్ చేసినాడు. కానీ మనకు అంటే అది మంచి అనుకోవాలో చెడు అనుకోవాల, మంచి మందు తాగే మందుకున్నంత చదువుకు లేకపోయింది, మంచి ఆరోగ్యానికి లేకపోయింది అనమాట. సో చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, చీపుగా మంచి మందు ఇస్తారు. చీప్గా క్వాలిటీ మందు ఎందుకు వస్తుందండి? చీప్గా తక్కువ రేటు కంటే చీప్ సరికే వస్తుంది. సరే మాకు మంచి మందు రాలేదనుకున్నారే తప్ప మంచి ఆరోగ్యము మంచి చదువు ఇస్తున్నారు అనేది ఆలోచించలేకపోయినాడు. ఇప్పుడు అమ్మఒడి ఇస్ రెవల్యూషనరీ.
మీరు లిటరసీ రేట్ ఏ విధంగా పెరిగింది, డ్రాప్ అవుట్స్ ఏ విధంగా తగ్గినాయి, తగ్గారు, పిల్లలు ఏ విధంగా ముందుకు పోతున్నారు చదువుకోవడానికి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ మొదలు పెట్టక ముందు అసలు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎంతమంది చదివే వాళ్ళు చెప్పండి. ఆయన మొదలు పెట్టిన తర్వాత గవర్నమెంట్ నీకు ఫెసిలిటేట్ చేస్తుంది ఫీ స్ట్రక్చర్, కాబట్టి పేదవాళ్ళకి అందరికి పోతే చాలే ఫీజులు వస్తున్నాయి కదా అనేది పోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు కాలేజెస్ కూడా పెద్ద గేమ్ అబ్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ నీకు ఆ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినట్టు ఫుల్ ఫీజు నేనే కడతా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు 2007-8లో కేవలం 35,000తోనే మొదలుపెట్టినాడు ఆరో సినారీలో. తర్వాత 15 years తర్వాత నేనే మొత్తం ఫీజు కడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాడు 100%. అది డైరెక్ట్ తల్లిల అకౌంట్లో వేస్తానని. ఇప్పుడు అట్లా కాదు, మేము డైరెక్ట్ కాలేజీలకి వేస్తామన్నాడు, కాలేజీలకి వేయటంలా, వాళ్ళు ఫీజు రియంబర్స్ పట్టలేదని కాలేజ్ వాళ్ళు ఏడుస్తున్నారు. నాట్ ఓన్లీ కాలేజెస్ అన్న, ఇప్పుడు హెల్త్ కేర్ తీసుకున్నా సరే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇప్పుడు మేము చెయ్యము ట్రీట్మెంట్స్ అని చెప్పి అంతే అంటున్నారు కదా. సో దోస్ టూ ఆర్ ప్రియారిటీస్. ఇప్పుడు కట్టిన ప్రతి 17 మెడికల్ కాలేజెస్లో 80% ఈ బ్యాక్వర్డ్ రీజన్లోనే ఉన్నాయి. అంటే శ్రీకాకుళం, విజయనగరం, ఈ మా 6 జిల్లాలో ప్రకాశం నుంచి మొదలు పెట్టుకుంటే ఈ 6 జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ బ్యాక్వర్డ్ ప్రాంతంలోనే ఈ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ప్రతి మెడికల్ కాలేజ్కి 500 బెడెడ్ హాస్పిటల్ ఉండాలి. యాక్చువల్లీ కరెక్ట్, 500 బెడెడ్ హాస్పిటల్ ఉండాలి. ఇప్పుడు పీపీపీకి మోడ్లో ఇస్తే వాడు ఊరికనే ఎందుకు కడతాడు, వాడు డబ్బులు వసూలు చేస్తాడు కదా. అవును, డబ్బులు వసూలు చేస్తాడు కదా. సో అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే అబ్జెక్షన్. సో ఏ లాభాపేక్ష లేకుండా అతను ఎందుకు పనిచేస్తాడు. అదే గవర్నమెంట్ కన్నా రన్ చేస్తే ఫ్రీగా రన్ చేస్తాము. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదన్నారు ఫస్ట్, తర్వాత కట్టారని చెప్పని ఫోటోలు వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కట్టిని సరిగ్గా కట్టలేదన్నారు. ఆ తర్వాత లేదు కట్టిని ప్రాపర్గా కట్టారని మళ్ళీ వీడియోస్ అన్ని రిలీజ్ చేసిన తర్వాత లేదు కట్టారు కానీ అసలు పిల్లలు ఎవరున్నారు చదవట్లేదు అని చెప్పి అన్నారు. అరే సెకండ్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఏ గవర్నమెంట్ కూడా రాతపూర్వకంగా మాకు వద్దు సీట్లో రాసిచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, మన గవర్నమెంట్ తప్ప. ఇదే జనార్దన్ రెడ్డి గవర్నమెంట్లో ఇదే తెలుగుదేశం పార్టీ అలిగేషన్ చేస్తే జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయిన పరిస్థితి. విద్యా పరిషత్తో ఏదో ఒక వాళ్ళు కోర్టుకు పోయినారు అప్పట్లో. ఇలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇతను ప్రైవేట్కి అప్పచెప్తున్నాడు. అవును, దిగిపోయాడు. అప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇస్తుంటే ఆ మెడికల్ కాలేజ్ దగ్గర జనార్దన్ రెడ్డి ఏదో డబ్బులు చేసుకొని అని చెప్పేసి జరుగుతున్న తరుణంలో ఆయన రిజైన్ చేసేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఆ సందర్భాల్లో. అంత జరుగుతూ ఉంది పరిస్థితులు. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితులు వేరు కదా. ఈరోజు ఉన్నదానిలను పోగొడుతున్నాడు. సో హెల్త్ ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి చాలా టఫ్గా ఉన్నాడు. అలా ఎవరు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను ఉన్నాను అని చెప్పే మెసేజ్ని అయితే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. బాగా భయపెట్టారు మీరు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ. ఎందుకంటే 0 టెండర్స్ ఏంటండి, దట్ ఈస్ రిడిక్యులస్ అనిపించింది. ఏంటి రాష్ట్రంలో ఒక్క టెండర్ పడకపోతే మీకు అదే అవును డెఫినెట్గా. ఇప్పుడు కిమ్స్లో పడింది అన్నాడు, 2 రోజుల తర్వాత కిమ్స్ వాడు ప్రెస్ నోట్ ఇచ్చినాడు, నేను ఏనే వేయలేదు టెండర్ అని చెప్పేసి. కిమ్స్ ఇప్పుడు వాళ్ళంతకుముందు ఒక స్కిట్ చేసినారు, మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఒక స్కిట్ చేసినారు. ఎక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫస్ట్ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్లోనే ఈ టైంలోనే ఒక స్కిట్ చేసి రఘురామకృష్ణరాజు, దుర్యోధన రోలు అట్లా ఎవరికి సంబంధించిన వాళ్ళందరూ కళాకారులే కదా, అందరూ తన రోల్ను పోషించి అప్పుడు ఆ స్కిట్లో చెప్పినారు, ఈ రాష్ట్రంలో ఉన్న కాలేజీలన్నీ మనమే నడుపుతున్నాం కదా, ఇంకెవడే కానీ లేవు కదా, నారాయణ మందే, చైతన్య మందే, భాష్యం నందే, ఇవన్నీ మందే అని. ఇంతమంది మనోళ్ళు అయితే ఎందుకు కాలేజీలు వేయలేకపోయినారు? కరెక్ట్, అంతే కదా. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు దీంట్లో ఫ్రాడ్ ఉంది, దీంట్లో తప్పిదం జరుగుతుంది, ఖచ్చితంగా మనం అందరం కూడా పోతాంరా, ఇబ్బంది ఉంటుంది అనే పద్ధతికి ఆలోచించారు. కానీ ఆలోచన కూడా తప్పే అంటున్నాను. అధినాయకత్వాన్ని ఎప్పుడైనా కానీ ఎంతవరకు మేలు, దాంట్లో భేషజాలు పోకూడదు. దీంట్లో నీకేమన్నా 10-20 మిగిలితే మిగిలే కానీ ఇది జనాలకు సంబంధించిన విషయం. విద్య ఆరోగ్యం దానిలోకి ఎంత వేలు పెట్టకపోతే అంత బెటర్. నేను వెళ్ళాను యాక్చువల్ డైరెక్ట్గా బందరు రాణి గారి కాన్స్టిట్యున్సీకి వెళ్తే అక్కడ పిల్లలు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని బయటకు అడ్మిషన్స్ కూడా ఐ వాజ్ స్టాప్డ్ బై పోలీస్. ఆపేశారు మమ్మల్ని, పోలీసులు వెళ్ళకూడదు మీరు అని చెప్పారు. అక్కడ నుంచి సరే రాజమండ్రి వెళ్దాం అంటే మళ్ళీ అక్కడ కూడా పోలీసులు ఉన్నారు. సో దే డిడ్ంట్ అలౌ us. కానీ షూట్ చేయాల్సినంత వరకు అయితే చేశాము. బట్ మరి ఇంత చేస్తున్నా సరే పిఆర్ ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య మన కళ్యాణ్ గారు కూడా బస్సులో వెళ్ళటాలు, పబ్లిక్తో డప్పు కొట్టటాలు, ఛాయ్ బండి దగ్గరికి వెళ్ళటాలు, అక్కడికి వెళ్ళి ఇది టీ అని అడగటాలు. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద యాక్చువల్ చంద్రబాబు నాయుడు పాస్ దెన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈయన మర్చిపోయాడేమో. 40 ఏళ్ళ రాజకీయం ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక 2 yearsలో ఏమో 50 ఏళ్ళు అవుతుంది అతను రాజకీయ ఆరోగ్యం. 78లో చేసినట్టున్నాడు. సో 50 years ఆఫ్ హిస్ పొలిటికల్ జర్నీలో ఇంకా చేతి వృత్తులు వాళ్ళు ఎలా బతుకుతారు, వీళ్ళు ఎలా బతుకుతారు అనేది ఇంకా తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కావటం లేదు. ఈ పాటికే ఈ దేశం గురించి, ఈ రాష్ట్రం గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఆ సందులు కూడా
ఇప్పుడు నేనున్నాను, నేను చేసిన 15 సంవత్సరాలు నా ధర్మవరంలో ఏ సందులో ఎలా ఉంటుందో తెలుసు, ఏ ఊర్లో ఎలా ఉన్నాయి, ఏం సమస్యలు, ఎక్కడ ఏ కులాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఏ పార్టీకి ఎన్ని పోతాయని నేను చెప్పగలుగుతా అంటారు. మీ ఎమ్మెల్యే మన హెల్త్ మినిస్టర్ గారికి మండలాల పేర్లు కూడా తెలియదు. అంటే పాపం అతను కూడా అనుకోలేదు కదా గెలుస్తాడని అనుకోలేదు, ఇక్కడ చెయ్యాలని నెక్స్ట్ కూడా చేయాలని అతనికి ఆలోచన కూడా లేదు. ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా ఎందుకు ఇది చేస్తారు. సో అది ఎప్పుడు లేనంత ఒక పిఆర్. దానికి మా వాళ్ళు ఉన్నారు, మా సాంబి వీళ్ళందరూ కూడా వెల్కమ్ టు టీవీ సాంబి వీళ్ళందరూ కూడా ఏంది అసలు వీళ్ళని పొగుడుతున్నాడా వీళ్ళని తిడుతున్నాడా నాకు అర్థం కావటం లేదు. అసలు లేడీస్ క్రికెట్కి లోకేష్ బాబు ఇన్స్పిరేషన్ అంటాడు. అది అరాచకం. అది ఎట్లుంటుందంటే అది ఒకటి జగత్ బాబుదీను అతను ఉంటుందండి సినిమా, అంటే మా కోటా శ్రీనివాసరావుదీను ఫ్యామిలీ సర్కస్ ధర్మవరం సుబ్రహ్మణ్యం ఏంటండి అంటే మా వాడు మిలిటరీలో యుద్ధం చేయకోకుండా వంట చేస్తా కూర్చున్నాడు అనుకుంటారండి, మీ కంటికి కనపడుతున్నాడండి. అంటే దీంట్లో అది లోకేష్ని పొగుడుతున్నాడా లోకేష్ని తిడుతున్నాడా, దానివల్ల లోకేష్ గ్రాఫ్ పడిపోవడం తప్ప వేరేది ఉంటుంది కదా. ఇప్పుడు ట్రోల్ అయిపోవడం తప్ప వేరే. అంతకు ముందు మీద లోకేష్ గారు చాలా షైన్ అయ్యారు, కానీ ఇలాంటి దానిల మీద ఇప్పుడు దీపక్ రెడ్డి అన్నాడు ఇండిగో క్రైసిస్ అంటే అవర్ లీడర్ హీస్ ఇన్ వార్ రూమ్ అన్నాడు. యాడికో ఇతను డలాస్కి ఏదో పోతూ ఉంటే అవును అర్నబ్ గోస్వామి ఓ ఏకబడా ఏది అతనికి ఏం సంబంధమే, రామ్మోహన్ ఉండాలి నారా లోకేష్ అని చెప్పి ఆ నారా లోకేష్ అంటే అంటావా అంటారు. సో నువ్వు వాళ్ళ ముందర ఏదో 2 బిస్కెట్లు తెచ్చుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం చేస్తున్నావు తప్ప అతను ఏ విధంగా ట్రోల్ అవుతున్నాడు, ఏ విధంగా దిగజాడు. మహిళా వరల్డ్ కప్కు పోయినాడు అంటే లోకేష్ వల్లనే, తిలక్ వర్మ సెంచరీ కొట్టినాడు అంటే నా వల్లనే, నారా లోకేష్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేస్తున్నాడు. ఎక్కడ అంటే లోకేష్కి చెడ్డ పేరు తప్ప వాళ్ళ పార్టీని వీళ్ళు దిగజారుస్తున్నారు అంత తప్ప వేరే లేదు. వెంకటకృష్ణ గానే ఈ కొత్తగా వచ్చిన పిఆర్ స్టంట్లు ఇవి. ఒక టేబుల్ వేస్తారు, నలుగురే కూర్చుంటారు, ఇది వేసుకుంటారు, ఎలా అమ్మా అంటాడు, కలెక్టర్ ఇమ్మీడియట్ గా ఇల్లు అంటాడు, ఇది ఏమో ఒక ఆటో ఇస్తే సరిపోతుంది అంటాడు, కలెక్టర్ ఆటో ఇవ్వండి అంటాడు. ఏందో ఎన్ని కాలాలని దాటిపోయినాయి కదా. యువర్ సీఎం, నీకు మించిన రాజకీయ నాయకుడే లేడు అంటున్నప్పుడు కమ్ విత్ ద రిఫార్మ్స్. కరెక్ట్, కమ్ విత్ ద రిఫార్మ్స్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, ఇదిగో ఈ విధంగా చేయి, ఈ విధంగా చేయి, ఈ విధంగా చేయి. రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఇండస్ట్రియలైజేషన్లో కావచ్చు దీనిలో కానీ రిఫార్మ్స్ తీసుకొని రమ్మంటే వీళ్ళు కొత్తగా తీసుకొని వచ్చిన రమ్మంటే తమ్ముళ్ళు ఇంతవరకు 1 పిల్లలే ఉన్నారు, ఇప్పటి నుంచి 2-3 పిల్లల్ని కనండి అంటారు. ఇదేం రిఫార్మ్ అయ్యా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో భారతదేశం. ల్యాండ్ వర్సెస్ పీపుల్ లో చూస్తే మనమే ఉన్నాము. ఇంక వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తాము? అవును, ఇప్పుడున్న వాళ్ళకే నిరుద్యోగం, ఇప్పుడున్న వాళ్ళకే నువ్వు చేయలేకపోతున్నావు. సరైన హెల్త్, సరైన ఎడ్యుకేషన్ ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా. యాక్చువల్లీ దావోస్ వెళ్ళి కూడా వీళ్ళు దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి. అవును, దావోస్ వెళ్ళి కూడా అది చెప్తాను. వీళ్ళకి వేరే పని ఏంది లేదు. ఏదైంది నేను నిన్న కూడా చెప్పిన, ఇక్కడ ఏడుపు కొట్టు ఎవడు ఏడుస్తున్నాడు? 2 సంవత్సరాలు అవుతున్నా కానీ పొద్దున్న లేచినా నుంచి మొదలుపెట్టి ఏడుస్తుండేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏడుస్తున్నారు. మేము ఏడ్చేది ఏముంటుంది? మీరు చేసిన పనికి మాలిన పనులకు మేము కామెంట్ చేయడమో, మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మీరు మా మీద ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నీ పుణ్యాన ఫైనాన్షియల్గా ఎత్తిపోయినామని ఏ రోజు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు 100 కోట్లు ఉంది. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు 7,800 కోట్లు ఉంది. ఈ 5 ఏళ్లలో మేము చేయలేనిది చంద్రబాబు చేసినది ఏంటంటే 18 నెలల్లో మేము 5 ఏళ్లలో చేసిన అప్పు 18 నెలల్లో చంద్రబాబు చేసినాడు. అంతే, అప్పు మాత్రం చేసి 10 లక్షల కోట్లు అప్పు అని చెప్పారు మా మీద. 14 లక్షలు లాస్ట్ పురేంద్రశ్రీ కూడా మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడో వైజాగ్లో దొరికితే 30,000 కోట్లకు సంబంధించిన డ్రగ్స్ అండి. తీరా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈస్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఈస్ట్ అని చెప్పి 30,000 మంది అమ్మాయిలు పోయినారు. ఎక్కడ పోయినారు? సో నోటికి వచ్చినట్టు వాలంటీర్స్ యాక్చువల్గా దానికి లింక్ చేశాడు. వాలంటీర్లే అంత డేటా ఇస్తానన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని చెప్పి సుగాలి ప్రీతి కేసు అన్ని చేస్తే అటాక్ చేయడం అవన్నీ ప్రశ్నిస్తే మనల్ని ఏడుకోవటం అనేది. నువ్వు కదా మా మీద పడి ఏడుస్తున్నావు. 2 సంవత్సరాలైనా జగన్ గారి పేరు లేకుండా మాట్లాడిన సందర్భం ఉందా? 3 పార్టీలు కూడా జగన్ 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 అని మీరు మా మీద ఏడుస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి 2.5 గంటలు ప్రతిసారి 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మేము ఇవి చేసాం, ఇవి డేటా, దీని మీద మీరు దమ్ముంటే కౌంటర్ చేయండి, దాని మీద కౌంటర్ చేయండి, వ్యక్తిగతంగా కౌంటర్ అని. ఎప్పుడు చూడు ఏం చెప్తాడు, నిన్న దావోస్కు పోయినా కానీ బాబాయ్ని గొడ్డలతో చంపినాడు అని. ఇక్కడ లోయర్ కోర్టు చెప్పింది కదా వాళ్ళకి ఏం సంబంధం ఉంది అని చెప్పేసి, దాన్నే కదా మీరు 4 ఏళ్ళు ఏం చేసి. ఎంత విక్టింగ్ కార్డ్ అంటే మా దరిద్రమో మంచో చెడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి ఇది వస్తే వాడు తీసుకొని వచ్చి పొడ్చాలని చూస్తే సీను అనే వ్యక్తి, అది ఏం జరిగిందో అది ఎన్ఐఏ రిపోర్టు వాళ్ళందరూ కూడా ఫైల్ చేసిన తర్వాత కూడా అది డ్రామా అంటాడు. అతను బెయిల్ రాకుండా అంటే బెయిల్ రాకుండా చేసినాడు, అంటే అతను ఇది చేసినాడు కాబట్టి అతనికి బెయిల్ రాలే, దానికి జగన్మోహన్ రెడ్డి అంటాడు. కోడికత్తిది మామూలు గంటనే తెగిపోతుంది, ఇంత దగ్గరకు వచ్చి దాన్ని మా మీద డ్రామా. విజయవాడ మీద రాయి వేస్తే ఎవరో దాన్ని కూడా డ్రామా కిందికి, దాన్ని సుగాలిభృతి కేసుకి లింక్ చేశాడు పవన్ కళ్యాణ్. ఇంకా ఎక్కడికంటే అక్కడికి, అంటే మనిషి విక్టిమైజ్ అయ్యి బాధపడుతున్నా కానీ దాన్ని డ్రామా అంటారు. మీరు చూస్తే ప్రతి ఒక్కటి ఇచ్చిన, మీరు ఎట్లా నక్సలైట్స్ కింద క్లైమర్ మీద పెడితే యోధుడు ధీరుడు బయటపడిన యుగ పురుషుడు అని చెప్పి మీరు అంటారు. ఏందో నాకు అర్థం కానేది. అంటే వాళ్ళ నేరేటివ్కి ఎవడైనా కానీ నాశనం అయిపోతారు. నాకు తెలిసి వీళ్ళ నేరేటివ్ నుంచి స్టిల్ ఫైటింగ్ ఎవరైనా ఉన్నారు అంటే అప్పట్లో వైఎస్ఆర్ చేసినాడు, వీళ్ళిట్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. వైఎస్ఆర్ కూడా ఓపెన్ గా ఆయన పేపర్ పెట్టి ఇంకా ఆయనకి అంటే ఫస్ట్ టైం ఒక పేపర్లను ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పేపర్లను చదవద్దు అండి అని చెప్పేసి చెప్పినాడు. ఎందుకంటే దే ఆర్ పొల్యూటింగ్. సో అంత విధంగా వీళ్ళు చేస్తున్నారు. అంటే నేను ఏమంటున్నా, వీళ్ళే కాదు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. సొంత వాళ్ళ మామ ఇదే పేపర్లో వచ్చిన రాతలే కదా. ఈరోజు ఆయన యుగ పురుషుడు 1750 కోట్లతో పెద్ద స్టాచ్యూ పెట్టాలని అంటున్న వీళ్ళు ఆయన మరణానికి కారణం ఏంది? ఆయన పార్టీని తీసుకోవడానికి కారణం ఏంది? దాని తర్వాతనే కదా వాళ్ళు తప్పు చేశామని సొంత కొడుకులు హరికృష్ణ కావచ్చు, సొంత బావమర్ది దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళందరూ బుక్కులు కూడా రాసినారు కదా, రిగ్రెట్ ఫీల్ అయినారు కదా, వాళ్ళు రాసి బయటకు వచ్చినారు కదా. సో అప్పుడు క్రియేట్ చేసిన నేరేటివ్ ఏంది? ఈయన లక్ష్మీపతి, స్త్రీలోలుడు అన్ని ఇట్లే కదా క్రియేట్ చేసినది. చాలా దారుణమైన కార్టూన్, విపరీతమైన కార్టూన్స్ చేసి, అంటే అంత నేరేటివ్ బిల్డప్ చేసి ఇది చేసినాడు. ఏమంటే జగన్మోహన్ రెడ్డికి అంతకంటే అంత నీచంగా ఈరోజు మాట్లాడుతున్న వీళ్ళు మా ఒక మూవీ చూసి ఉంటారు, వివేకం అని. గవర్నమెంట్లో ఉండి కూడా మా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎంత జుగుబుత్సాకరంగా తీసినట్టే. మీరు అసలు దాని మీద అసలు నేను చూడలేదు. దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నాకు చెప్తే నేను చూస్తే ఏంద్రా ఇదంతా దరిద్రం అని. మనిషి అన్నవాడు ఎవడైనా కానీ అలాంటి తీసిన ప్రొడ్యూసర్ని కావచ్చు, అలాంటి తీసిన డైరెక్ట్ కానీ కింద కోసిపడేయాల. హౌకమని అలా తీస్తారంటే వ్యక్తిగతంగా అదేదో జగన్ గారు కొడుతున్నట్టు, జగన్ గారి కాలుతుంది. ఎగ్జాక్ట్లీ. అసలు ఏం జరిగింది? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మూవీస్ తీశాడండి, సర్కాస్టికల్ సటైర్, పొలిటికల్ సర్కాస్టికల్ మూవీస్ చాలా వచ్చాయి. అది హిట్లర్ మీద వచ్చినాయి, చాలా మీద వచ్చినాయి, అందరి మీద చాలా వచ్చినాయి, పొలిటికల్ సెటర్. ఇప్పుడు మనం కూడా డిక్టేటర్ అనే సినిమా చూసి చాలా మూవీ ఇప్పుడు ఇతనితో పోలుస్తారు, యుగ పురుషులతో పోలుస్తారు ఆ సినిమాని, డిక్టేటర్ అనే సినిమాను. ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజు సైంటిస్టులు ఇట్లా అయితే వై షుడ్ ఇట్ షుడ్ హ్యావ్ షార్ప్ అని ఎడ్జ్ అని చెప్పి చెప్తాడు మిజైల్కి. చాలా బాగుంటుంది. అలాంటి చాలా తీసినారు. కానీ ఇట్లా వ్యక్తిగతంగా క్యారెక్టర్ని ఎక్కడికంటే అక్కడికి చంపే విధంగా తీసిన అంతే కదా. ఈరోజు మొత్తుకుంటే అనేది, ఈరోజు ఏడుస్తునేది వాళ్ళు ఎంత ఏదానికి పనికిరాదు. మమ్మల్ని ఇట్లా అన్నాడు ఇది అని చెప్పేసి. నేనంటే దీంట్లోకి మనం అంటుంటాం రాజకీయాల్లో సిగ్గు, లజ్జ, మానం, మర్యాద లేకుండా దిగజారిన రాజకీయాలు అంటే ఈరోజు జరుగుతున్నాయి. అంతే. ఏ విధంగా తీస్తారు చెప్పండి? ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, మా అమ్మని తిట్టినోడు, ఏం లోకేష్ అని మాట్లాడినవాడు, పొద్దున్న లేచిన నుంచి అన్న అంటే అయిపోతుంది. అంటే మినిమం క్యారెక్టర్ కూడా అవసరం లేదా? నీకు వెంజన్స్ వదిలే. నువ్వు బహిరంగంగా నిన్ను ఈ విధంగా డ్యామేజ్ చేసినారు, నీ పార్టీని అమ్ముకుంటావా, 15 సీట్లా 20 సీట్లా ఎంత చెప్పు, అమ్మేస్తావా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్న మాటలు తనే ఒప్పుకున్న మాటలు. ఆ ఏబిఎన్ టీవీని అన్ఫాలో చేయమని కూడా ట్విట్టర్ లో ఇప్పుడు డిలీట్ చేశారులేండి ట్వీట్స్, బట్ ఉంటాయి అవి. తనే అన్నాడు కదా, ఏమయ్యా మన పార్టీ 15 సీట్లకు 20 సీట్లకు అమ్ముతావా అంటున్నారు, మేము ఎలా కనిపిస్తున్నాను అన్నే సీట్లు ఇచ్చినాడు కదా. ఇప్పుడు నువ్వు అమ్మినట్ట పెట్టినట్ట. సో పొలిటికల్ సిస్టంలో మనల్ని ప్రతి ఒక్కసారి నువ్వు కులం మీద, మతం మీద ఆడే రాజకీయాలు కొంతవరకు కొంత దూరం యాక్సెప్టెన్స్ దొరకచ్చు.
యాక్సెప్టెన్స్ దొరికినంత మాత్రాన నువ్వు 100% స్ట్రైక్ రేట్ వచ్చిన తర్వాత నువ్వు అదంతా బెబ్బులి కాదు, పులి కాదు. డెఫినెట్గా పీపుల్ విల్ రియలైజ్ అయిన రోజు, నీ అసలు క్యారెక్టర్ బయటకు వచ్చిన రోజు డెఫినెట్లీ వాళ్ళు నీ మీద తీసుకునే చర్యలు నువ్వు ఊహించినంతగా నువ్వు ఖచ్చితంగా దిగజారిపోతావు. దాంట్లో ఇప్పటికి ఈ పార్టీకి ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు అంటారు. ఈరోజు లడ్డు విషయంలో అదే కదా, ఈరోజు లడ్డు విషయంలో అంతే కదా. పవన్ కళ్యాణ్ గారికి చాలా సెట్ బ్యాక్. నువ్వు హిందూ మత పరిరక్షణ కోసం చేస్తున్నావని చెప్పిన దాన్ని హిందూ మతాన్ని రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఏ విధంగా తాకట్టు పెడుతున్నావనే తెలిసిపోతుంది. అసలు అంతకంటే లక్ష గుడ్లు అయోధ్యకు వచ్చిన వాళ్ళు పంది కొవ్వు లేకుంటే ఫ్యాట్ అనిమల్ తిన్నావు అని మాట్లాడడం అంటే ఏంది దానికి? అంటే నువ్వు ఒకటి ఇప్పుడు మామూలుగా ఎట్లుంటుందంటే, ఒక సినిమా బాగున్నా బాగాలేకపోయినా బయటకు వచ్చి ఒక 10 మంది మాట్లాడినాం అనుకోండి, అది ఎత్తిపోయింది అంటే ఆ నెగిటివ్తో వాడు సినిమా కూడా పోవడం మానేస్తాడు. ఇప్పుడు మీరు తిరుమల దానికి చేసిన దానికి అవునా అప్పుడు అట్లుండేదని అలా ఉండేది అనేది పోయి చివరికి వచ్చాక అవును పా అలాగే ఉంది పా అంటారు. అంటే హ్యూమన్ థింకింగ్ అలా. మన ఫ్యామిలీలో కూడా నన్ను అడగడం మొదలు పెట్టారు, అరే నిజంగా ఏదో టేస్ట్ మారినట్టు అనిపించింది. అంటే ఒక రకంగా అడగడం మొదలుపెట్టి అలవాటు చేసుకోవడం మొదలుపెట్టేసి దాన్ని అదే నిజమని నమ్మే పరిస్థితికి వస్తారు, కనెక్ట్ అయ్యారు. దీనివల్ల ఏముంటుంది? నువ్వు హిందూ మతానికి ద్రోహం చేసిన వానివి కదా. కరెక్ట్. హిందూ మతానికి ద్రోహం చేసిన వాను కదా. నువ్వు సనాతిని అనే పేరు మీద నువ్వు మంచి చేయకపోగా 140 కోట్ల మంది జనం యొక్క విశ్వాసాలతో ఆడుకొని ఖచ్చితంగా దాన్ని రాజకీయంగా ఇంకో పార్టీ వైపు నొప్పడం, ఒక మతం వైపు నొప్పడం. ఆయన మాట్లాడేది ఏం మాట్లాడు, ఇదే ఒక ముస్లిమ్స్కి జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? అసలు ముస్లిమ్స్ ఎందుకు వచ్చారు? అదే క్రిస్టియన్స్కి జరిగితే ఊరుకుంటావా? అసలు వాళ్ళు ఎందుకు వస్తారు పిక్చర్ లేకే? వాళ్ళు ఎందుకు పిక్చర్ లేక అదేదో అంటారు కదా, లే నన్ను కదరా తన్నే దొమ్ముంటి దండ్రా అంటారు. అట్లుంది పరిస్థితి. యాక్చువల్లీ నేను నవ్వుతున్నాను కానీ బట్ దట్స్ వెరీ సీరియస్ కన్సర్న్. అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎలా యాక్సెప్టెన్స్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను అనేది ఎన్నికలకు ముందు అనలేదు కదండి. అవును, ఈ మాటలన్నీ ఎన్నికల ముందు అనలేదు, తర్వాత అన్నాడు. ఆయన ముందని ఉంటే అప్పుడు యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేదనే తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనకున్నది ఏంటంటే ఈ దేశంలో నో మోర్ ఎంటర్టైన్మెంట్, సినిమా, క్రికెట్. వీళ్ళని హీరోలుగా పోలుస్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, మంచోళ్ళ చెడ్డోళ్ళ ఇవన్నీ పక్కన పెడితే ఆ హీరోగా అదే వర్షిప్. కరెక్ట్. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని నీకు చేతనైతే నీకున్న ఆదాయంలో చారిటీ చేయి, లేకుంటే ఒక మంచి సందేశాలు ఇచ్చే వీడియోస్ చేస్తూ ఉండు. డ్రగ్స్ తీసుకోవద్దు, హెల్మెట్ పెట్టుకోండి, ఆడపిల్లల్ని గౌరవించండి, ఇలాంటివి చేయొద్దండి అని చెప్పేసి నువ్వు ఇచ్చుకుంటా పోవడంలో తప్పు లేదు. మంచి ఎందుకు సెలబ్రిటీ స్టేటస్ నీకు వచ్చింది, ఎంతో కోట్లాది మందికి లేని ఆపర్చునిటీ నీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని పాజిటివ్గా వాడుకోవాలి. కానీ ఈ విధంగా నెగిటివ్ని అందరి మెదళ్ళకి పంపించే ఒక ప్రయత్నం చేయకూడదు. అదే సినిమాల వల్ల ఇది నాకు తెలిసి ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మన దేశంలో ఎవడే కానీ అంత నీచంగా మాట్లాడిన సందర్భం దొరకదు. ఆలోచిస్తారు, వితౌట్ వెరిఫికేషన్ మాట్లాడు. నువ్వు ఉన్నావు అధికారంలో, కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేయి, లెట్ ది ఎంక్వైరీ చేయి, సిట్ బయటికి చెప్పొద్దండి ఏందే కానీ, లెట్ ది ఎంక్వైరీ కమ్అవుట్. ఆ రోజు ద్రోహులు ఎవడైనా కానీ ఇడిచిపెట్టాము అని చెప్పి గట్టిగా చెప్పండి. స్టిల్ ఎంక్వైరీ గోయింగ్ ఆన్, లెట్ ద రిపోర్ట్ కమ్ అని చెప్పండి. కరెక్ట్. పీపుల్ విల్ యాక్సెప్ట్. ఆ రోజు అందరూ అనింది అదే, మీరు కానీ ప్రకాష్ రాజు గారు కానీ వీళ్ళందరూ కూడా నాతో మాట్లాడిన వాళ్ళు కూడా అందరూ అనింది అదే, అసలు ఎందుకు మాట్లాడాలి, దిస్ ఇస్ సెన్సిటివ్ ఇష్యూ, లెట్ ద రిపోర్ట్ కమ్ అవుట్. ఎవరు నిజంగా తప్పు చేశారు, వాడు వైసీపీ, టీడీపీ, జనసేన ఎవడైనా, పార్టీలకు ఏం సంబంధం అండి. చేసిన వాడు ఎంత తోడైనా సరే శిక్షించాల్సిందే. దాంట్లో ఈ వాడు వీడని కాదు. కానీ దీని ద్వారా లబ్ధి పొందేవాడు అంటాడు చూసినావా, వాడిని ఇంకా అంతకంటే ఎక్కువ శిక్షించాలి. దీని ద్వారా లబ్ధి పొందాలనుకున్న వాళ్ళని ఎవడైనా సరే ఖచ్చితంగా శిక్షించాలి. పీపుల్ హ్యాస్ టు థింక్. ప్రజలకి ఇంకా గొర్రెల్లా మందల్లా ఇలాగే పోతామా అంటే మన బతుకులు ఇలాగే వచ్చింటాయి. ఇప్పుడు ప్రజలకి అర్థమై ఉంటుందని మీరు అనుకోవట్లేదా ఈ పాటికే? అంటే మనకంతా షార్ట్ టైం మెమొరీ, మనదంతా ఏమంటే చెప్తాను కదా, అది చెప్పానంటే మళ్ళీ ఇంకో దేవుని తీసుకొని వచ్చినట్టు ఈ కష్టం మర్చిపోతాం, మన పేదరికం మర్చిపోతాం, మన చదువు మర్చిపోతాం, మన ఆరోగ్యం మర్చిపోతాం. ఎవడెవడు తాయెత్తు కడతాడు, లేచి కూర్చుంటాం అంటాం. అరే అది తాయెత్తు వల్ల లేసామా, మనకి ఇచ్చిన మెడికేషన్ వల్ల, మనకి వచ్చిన సర్జరీస్ వల్ల, మనం చేసిన దీని వల్ల మనం బయటపడుతున్నామా, మన జీవనం ఏ విధంగా పోతున్నదో అని మర్చిపోతాం. మళ్ళీ ఆ రోజు ఏదో కులం గుర్తుకొస్తుంది, మతం గుర్తుకొస్తుంది, అంతే. ఇవన్నీ ఏం గుర్తుకురావు. ఎలా మనల్ని మోసగించబడ్డామనేది గుర్తుకురావు. నేను చెప్పాను కదా, చదువుకు ఆరోగ్యానికి నువ్వు ప్రపంచంలో ఏ దేశమైనా పో, గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్ ఇస్తే చాలు అంటారు. కానీ ఎక్కడా లేని విధంగా నాకంతే గ్రహాంతర వాసన తప్ప మంచి మంది ఇస్తే చాలు అని కోరుకునేవాళ్ళు. వీఆర్ యాక్సెప్టింగ్, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది.
ఫైనల్గా చెప్పండి అన్న, వాట్ యూ థింక్ ఈజ్ ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వం మీద మీరు ఎలక్షన్స్కి వెళ్తే మీరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఈ రోజుకి పోతే వాళ్ళకి వచ్చిన నెంబర్ ఇట్లా తిరిగి పడుతుంది మాకు, అంతకంటే వేరే ఉంటుంది. వాళ్ళ తప్పిదాలు, వాళ్ళు చేస్తున్న క్రైసిస్ హ్యాండ్లింగ్ అంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టడం లేదు. ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద కంటే వెంజన్స్ మీద, పరనింద, మంచి చేస్తే నేనని, లేదంటే వాళ్ళ మీద దొబ్బేసేయాలని ఒక ప్రక్రియ చేస్తుంది. ఇప్పుడు మన మలకల్ చెరువులో నకిలీ మద్యం దొరికింది, ఇబ్రహీంపట్నంలో దొరికింది. నువ్వు వాట్ ఆఫ్ యాక్షన్ నువ్వు ఏం తీసుకున్నావు చెప్పు. ఇప్పటికీ నేను మా ధర్మవరంలో నకిలీ మద్యం దొరుకుతోంది అని చెప్తున్నా. ఎవ్రీవన్ నోస్. నువ్వు తీసుకున్న యాక్షన్ ఆడ దొరికింది కాబట్టి అది దొంగ కూర్చున్నావు. దాన్ని తప్పుదోవ పట్టించడానికి మా జోగి రమేష్ని ఆ ఫోటోలో ఉన్నాడని చెప్పి అతన్ని పెట్టించావు. కాదంటే ఏ విధంగా అతని లింకు ఏంది అనేది కూడా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయినా, ప్రూఫ్స్ ఏం ఎస్టాబ్లిష్ చేయలేదు. నేనేమంటే ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో నువ్వేం చేస్తున్నావు, ఏ విధంగా ఎలాంటి ఆలోచన, మంచి అడ్మినిస్ట్రేషన్. నిన్ను కోరుకునేది అదే కదా, సంపద సృష్టిస్తానన్నావు, ఎంత తప్పు చేసినావు చూడు. నీ లాయర్లకు నువ్వు ఏ విధంగా ఫీజులు ఇస్తున్నావు, రోజు స్పెషల్ ఫ్లైట్లు ముగ్గురు ఎలా తిరుగుతున్నావు, ఎన్నో క్రోడ్స్ రిలీజ్ చేసినారు. సో నువ్వు అమరావతి అనే ప్రాంతంలో ఏమాత్రం వైబులో ఈ రోజున్న 30,000 ఎకరాలు కావాలి, ఇంకా నీకు 175,000 ఎకరాలు కావాలంటున్నావు. రెవెన్యూ ఏంది ఒక చిన్నగా చూసుకోవాలా. నీకు ఇంకా ఒక్క ప్రాంతమే కావాలా, మేమంతా వద్దా? రాయలసీమ ప్రాంతం అవసరం లేదా? ఇక్కడ నీటి అవసరం లేదా? ఇంకా ఎన్ని రోజులు నీ పేపర్లలో హెడ్డింగ్లో ఇంకా మార్పు మొదలైంది, బ్యూటిఫుల్గా ఉంది. నిన్న చూసా ఈనాడు మార్పు మొదలైంది. డెఫినెట్గా మార్పు మొదలైంది. మిమ్మల్ని నమ్మడం మానేసి మమ్మల్ని నమ్మేది మార్పు మొదలైంది. అరే జగన్మోహన్ రెడ్డి చేసినాడని మా విలువ ఎప్పుడు తెలుస్తుంది? అవతల ఇదే కదా. ఇక్కడ కేసీఆర్ గారు కూడా అంటూ ఉంటారు, ఓకే ఒకసారి మేము ఓడిపోతేనే తెలిసిద్ది మేమేం చేసామని. అంతే, డెఫినెట్గా అంతే. మన విలువ తెలియాలి అంటే అదే రాజశేఖర రెడ్డి గారి విలువ ఎప్పుడు ఆయన చనిపోయిన తర్వాతనే తెలిసింది. ఆయన ఉండింటే రాష్ట్రం విడిపోయేది కాదు కదా అని చెప్పేసి, ఆయన ఉండింటే ఇన్ని కార్యక్రమాలు జరిగి ఉండేవి కాదు కదా అని చెప్పేసి. ఇప్పుడు నేను ఎందుకంటే రీసర్వే ఎప్పుడో 1924 తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినాడు రీసర్వే. మొన్న మీ భూములన్నీ ఎత్తేస్తాడు తమ్ముళ్ళు అన్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి దానికి సంబంధించి పెన్నసానే, నాకు పెన్నసాని మీద అతను ఏదో అమెరికాలో ఉండి మంచి రెస్పెక్ట్ ఉండేది. నైస్ జెంటిల్మెన్ డాక్టర్. నాకు మంచి గౌరవం ఉండేది. ఐ డోంట్ నో వేరే పార్టీ అయినప్పటికీ కూడా నాకు చాలా గౌరవం ఉండేది. కానీ దవ్వే అతను మాట్లాడిన పద్ధతి, ఈ రాజకీయాల కోసం మళ్ళీ మనం కూడా అంత దిగజారులే, నీకు నచ్చలే, పార్టీ తప్పుగా అనుకుంటున్నావు, సైలెంట్గా ఉండు, బీ క్వైట్. నాకు కొన్ని నచ్చని అంశాలు ఉంటాయి, కొన్ని ఇది చేసేటప్పుడు నీకు క్వైట్గా ఉంటాను అంతే. కానీ బరి తెగించి మాట్లాడలేం కదా. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, చిన్న వయసులోనే ఏవియేషన్ మినిస్టర్ అయిపోయినాడు. చిన్న వయసులోనే చాలా మంచి ఫ్యూచరు, బాగా ఉంటాడు అతను, బాగా ఇది చేస్తాడు. అలాంటిది భోగాపురం వచ్చేసి ఇది చంద్రబాబు పుణ్యమే అన్నాడు. డోంట్ యు నో యాజ్ ఏవియేషన్ మినిస్టర్గా, యాజ్ ఏవియేషన్ మినిస్టర్గా అది వదిలే హైదరాబాద్ కూడా చంద్రబాబే కట్టినాడు అంటాడు. నీకు తెలీదా? గో త్రూ రికార్డ్స్. ఇలాంటి చోటే కదా నీ క్రెడిబిలిటీ పడిపోయేది. నువ్వు దావోస్కి వెళ్ళావు, అక్కడ మాట్లాడేది అదే కదా మాట్లాడుతున్నది. సో నువ్వు ఎంత పర్ఫామ్ చేస్తున్నావు అనేది కాదు, నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు బిహేవ్ చేసే పద్ధతిని దాన్ని కంప్లీట్గా జీరో అయిపోతుంది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకుంటే రాళ్ళ మీద బొమ్మ ఉండేది తప్పే అనుకున్నాం. మీ ఉద్దేశంలో తప్పే అనుకుందాం. కానీ అతని యొక్క ఆలోచన విధానం అయితే ఈ భూములు కొట్టేయడానికి అయితే కాదు కదా. 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చినాడు, ఇల్లు లేని వాళ్ళకు. దాన్ని కూడా 10 ఏళ్ళు నువ్వు అది దాంట్లో ఉంటే నీకు అమ్ముకునే హక్కు ఇచ్చినాడు, రైట్ టు సెల్ ద ప్రాపర్టీ. 20 ఏళ్ళు ప్రభుత్వ భూమిలో కూడా నువ్వు సాగులో ఉంటే, క్రయ విక్రయాలు నువ్వు అమ్ముకునే రైట్ ఇచ్చినాడు. నీకు హక్కులు ఇచ్చినప్పుడు నీ భూమి కొట్టేస్తాడని చెప్పేసి ఎట్లా అనుకుంటారు? యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్గా దాన్ని ట్యాకిల్ చేయలేకపోయిందని అనుకోవచ్చు. లేదంటే అంటే ఇప్పుడు నేను సింపుల్, సాయి ప్రసాద్ అని చీఫ్ సెక్రటరీ ఉండే, చంద్రబాబు గారి బంధువు, ఆయనే సీసీఎల్ లేకుండా దీనికి. ఇప్పుడు సిఎస్ రేస్లో ఉన్నాడు, హీ నోస్ బెటర్. ఆయన వచ్చి కూడా మాట్లాడలేకపోయినాడు కదా. ఆయనే ఇవన్నీ దీనిలో భాగము రూపొందించడంలో. పయ్యావుల కేశవ్ నాతో పాటు ఉండే అసెంబ్లీలో, ఆయన కూడా చెప్పినాడు ఇది కానీ ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటుందని ఆయన అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఈరోజు ఇదంతా కబ్జాల కోరలు మేమంతా, కేవలం ఒక బొమ్మ దీని మీదతోనే కబ్జా కోరలు అయిపోతారా?
ఒక నేరేటివ్ని జనాలు మనము ఎవడు ఎలా చెప్తున్నాడు, వాటి యొక్క ఇంట్రెస్ట్ ఏంది, ఎప్పుడూ లేని విధంగా ఇలా ఎందుకు తీసుకొని వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ అనే వ్యవస్థ డెఫినెట్గా పేదవారికి మంచి చేసింది. ఈ సిస్టంలో ఫస్ట్ టైం ఇన్ ద సిస్టమ్ కరప్షన్ లెస్గా డైరెక్ట్గా బెనిఫిషరీస్కి అందుతుంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే డీబీటీ ద్వారా ఒక బటన్ నొక్కడంతో వాళ్ళ అకౌంట్లోకి పడిపోతుంది. కరెక్ట్. థర్డ్ పార్టీ ఏ నాయకుడు మధ్యలో లేకుండా, ఏ పొలిటికల్గా కూడా ఎవరే కానీ రికమెండేషన్ లేకుండా వెళ్ళింది. దానివల్ల పొలిటికల్గా మాకు చాలా నష్టం జరిగింది. ఆ గ్రామాలలో కానీ దీనిలో కానీ ప్రభుత్వానికి పార్టీకి దూరం అయిపోయింది. అది వాస్తవం. నేను మీరు కాదన్నా అవునన్నా కానీ జరిగిన మంచి కోవిడ్ లాంటి సిచ్యువేషన్లలో నీ అన్న, తమ్ముడు, అక్క, బావ ఎవడు నీ దగ్గర రావడానికి భయపడినారు. నువ్వు బతుకుతావో లేదో అని దగ్గి చచ్చిపోయే పరిస్థితుల్లో వాలంటీర్ వచ్చారు నీ ఇంటి దగ్గరికి. సచివాలయం సిబ్బంది వాళ్ళు వచ్చారు నీ ఇంటి దగ్గర. వీళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారు. బ్యాచ్ వీళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రతిదానికి ఒక స్టాఫ్ నర్స్ వచ్చినారు, మెడిసిన్ ఇచ్చినాడు. కొత్తోడు బయట ఊరోడు వస్తే వాడిని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసినాడు, క్వారంటైన్ పంపించినాడు, ఆడ టెస్టులు చేసినాడు, ఆడ క్లియర్ అయితేనే మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చినాడు. ప్రతి చోట ఒక మహిళా పోలీసు ఉన్నారు. సచివాలయం ఈరోజు సచివాలయం లేదా అని పడుతున్నారు. నేను ఏదో చూసిన విజయనగరంలో ఏదో జాతరకు పోతా అంటే ఆడ బైక్ పార్కింగ్ దానిలకు టికెట్లు వసూలు చేయడానికి సచివాలయ సిబ్బందిని వేసినారంట. పొలిటికల్గా వీ లాస్ట్ ఇట్ బికాస్ ఆఫ్ ది వాలంటీర్స్, బట్ దే డిడ్ గుడ్ ఫర్ ద పీపుల్. సమాజానికి అయితే మంచి. సమాజానికి ఇప్పుడు సచివాలయ వ్యవస్థ కూడా సమాజానికి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళే తెచ్చినాము, వాళ్ళే చేపిస్తున్నాం అన్నప్పుడు ఎంతమంది సర్వేయర్లను వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు చెప్పమనండి. ఎంతమందిని కొత్తగా వీఆర్ఓలను రిక్రూట్ చేసినారు చెప్పమనండి. అవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి కదా. ఆ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ చేసిన జగన్మోహన్ రెడ్డి కదా. అంటే మా ప్రభుత్వం కదా. ఇవన్నీ చెప్పుకోలేకపోయినా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అంతే. వాళ్ళు చెప్పడంతో వాళ్ళు చెప్తున్నారు, మేము చేసుకుంటాం. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పడే ఇబ్బందులు పడుతున్నారు, పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. అంటే మనం ఆలోచించుకోవాల్సింది ఎవరి ప్రభుత్వాల్లో ఏ విధంగా మంచి జరుగుతుంది, వాట్ ఆర్ ద ప్రియారిటీస్. గవర్నమెంట్ యొక్క ప్రియారిటీస్ ఇంపార్టెంట్. సరే రోజు టీవీలకు దీనిలకు మేము బాగున్నాం మనది మంచి ప్రభుత్వం అని ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలా? మనం ఫ్లెక్సీలు వేసుకుంటే సరిపోతుందా? సూపర్ 6 సూపర్ బేష్ అని మనం వేసుకుంటే కదా జనాల దగ్గర పోవాలి. ఇప్పుడు పోయి సూపర్ 6లో గతంలో ఇచ్చిన హామీలు అన్నీ తీసుకొని లిస్టు తీసుకొని మేము ఇచ్చిన హామీలు మీ ఇంటికి ఇవి వచ్చినాయి టిక్ వేసుకొని చెప్పమనండి. చెప్పలేరు. మేము కొన్ని సిచ్యువేషన్స్లో హ్యాండ్లింగ్లలో మేము కొద్దిగా ఇబ్బంది పడిన మాట వస్తుంది. ఇప్పుడు ఉద్యోగస్తుల ఇష్యూ ఉంది. ఉద్యోగస్తుల ఇష్యూస్లో మేము దాన్ని ఇంకొక విధంగా హ్యాండిల్ చేసింటే అంత నష్టం జరిగేది. ఇప్పుడు చంద్రబాబు పెద్దగా గొప్పగా చేసి ఇచ్చినది ఏం లేదు, కానీ మేము ఏదో అన్యాయం చేస్తున్నాం అనేది అయితే బాగా ఉద్యోగస్తులు ఎస్టాబ్లిష్ అయింది, ప్రాజెక్ట్ అయింది. మేము చేసిన అన్యాయం ఏం లేదు, కానీ వాళ్ళని హ్యాండ్లింగ్ చేయడంలో 1వ తేదీ జీతం ఉండేది, అది 6, 7కు కొద్దిగా డిలే అయిన మాట వస్తుంది. ఎగరగొట్టిన మాట వస్తాయి అయితే కాదు, డిలే అయిన మాట. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు కూడా డిలే అవుతుంది. కొంతమందికి ముందు వస్తుంది. ఎవరైతే అడుస్తారో టీచర్లు, పోలీసులు వీళ్ళైతే ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి ముందు వస్తుంది. ఎవరైతే మాట్లాడటం లేదో వాళ్ళు లేట్గా వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద హ్యాండ్లింగ్. దానిలో మేము కొద్ది ఇబ్బందులు పడ్డ మాట వస్తుంది, కానీ జనాల దగ్గరకు వచ్చాలి కల్లా అట్మోస్ట్ కేర్ తీసుకొని చేసినాం. నేనేమంటానంటే ప్రాణభయం ఉన్నప్పుడు, మనిషికి భయం ఉన్నప్పుడు, ఎవరు చూసుకుంటారో మనల్ని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంది అంటాడు. నీకు ఆ భయం పోయిందనుకో, విచ్చలవిడితనం అయిందనుకో, అప్పుడు ఇచ్చే క్రోసిన్, పారామెడిసిన్ మన మందుగా పనిచేయదు, హేవర్సే మందుగా పనిచేస్తుంది వాళ్ళకు. మీరు చూడండి ఎప్పుడైనా కానీ మనిషికి భయంతో ఉన్నప్పుడు ఉండే భక్తి మంచితనంతో ఉండదు. అదే మా దాంట్లో. ఇప్పుడు ఎవరైనా కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ బాగుంది అంటారు. ఎందుకు బాగుంది? ఆ రోజు వాడు సత్సాడ బతుకుతాడు మనకు తెలుసు కాబట్టి, అన్ని సేవలు అందిస్తున్నాడు కాబట్టి బాగుంది. అది అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం పంచుతాడు పా అంటారు. తీసుకున్నాడు, ఎందుకంటే తీసుకున్నాడు, కంఫర్ట్గా ఉన్నాడు కదా వాడు. అందుకు ఈరోజు రాకపోయేసరికి చాలా మంది బయటపడ్డారులేండి. అంతే కదా, మాకు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంతో ఉండే బాగుండేది, ఇప్పుడే ఉంది. అప్పుడు ఎంత ఒక ప్లాన్డ్గా పోతాండ్రి. ఆ రోజు ఏ బిజినెస్ సెక్టార్ కమ్యూనిటీ ఉందో వాళ్ళు ఏమంటాండ్రి, ఏంది అంత వాళ్ళకే ఇస్తున్నాడు మాకేం చేయటం లేదని. పేదోడికి చేస్తే వాని కొనుగోలు శక్తి పెరిగితే మీరంతా బతుకుతారు. కరెక్ట్. ఇట్స్ ఎ బేసిక్ కాన్సెప్ట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ట్యాక్సెస్, జీడిపి, మన ట్యాక్సబుల్, మన ట్యాక్స్ పేయర్స్ ఏదైతే ట్యాక్స్ పేయర్స్ అవి కూడా తగ్గినాయి. అన్ని తగ్గిపోతాయి కదా. స్పెండింగ్ కెపాసిటీ, కొనుగోలు శక్తి తగ్గినప్పుడు అన్ని తగ్గిపోతాయి. అంతే కదా. ఇప్పుడు దేశంలో ఎందుకు మనం ఎకనామికల్గా అంత బ్యాక్వర్డ్గా పోతున్నామంటే కేవలం ఒక 100 కంపెనీలకు వెళ్ళిపోతుంది డబ్బులంతా.
ఎనిపిన కాళ్ళకు ఫస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్ నేను ఇంకా చూడలేదు. ఫస్ట్ ఇయర్ నేను దేశమే చెప్తున్నా. నేను దేశమే ఒక 100 కంపెనీలకి అన్ని బెనిఫిట్స్ అందుతున్నాయి. అదే చిన్న చిన్న ఎంఎస్ఎంఈలకు వీళ్ళన్నిటికీ ప్రోత్సహించుకుంటూ పోయి ఫార్మర్స్ అన్నింటినీ ప్రోత్సహించుకుంటూ పోయి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు కదా. ఇప్పుడు రాజశేఖర్ ఎందుకు హీరో అయినాడు? రైతు అనే వాడిని ఫస్ట్గా తీసుకొని వచ్చినది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు ఉన్నప్పుడు బిల్ క్లింటన్ తీసుకొని వస్తే రాజశేఖర్ గారు వచ్చినప్పుడు జార్జ్ బుష్ తీసుకొని వచ్చి ఇక్రిసాటికి తీసుకొని పోయినాడు. ఫ్రీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా లేకుంటే అంతకుముందు వీళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తాను రైతుల గురించి. అవును, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అగ్రికల్చర్ జలయజ్ఞం డ్యామ్స్ ఇనిషియేట్ చేయడము, అంతవరకు ఉన్న ఇరిగేషన్ ఉన్న డబ్బులు ఎంత రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత దాని కంటిన్యూస్ ప్రాసెస్ అనుకోండి. ఇరిగేషన్ ఎలా ప్రియారిటీ చేసినాడు, అగ్రికల్చర్ అనేది ఎలా ప్రియారిటీ చేసినాడు, రుణమాఫీ చేయించినాడు, కరెంటు ఫ్రీ, ఇవన్నీ చేయడంతోనే రైతుకు ఒక ఇది ఊరట వచ్చింది, ఆక్సిజన్ ఇచ్చినట్టు. సో అప్పుడు అందరూ రైతు 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 అన్నారు. అంతవంతా వీళ్ళందరూ సీఈఓలు కదా, వీళ్ళందరూ సీఈఓల గురించి మాట్లాడారు కదా, రైతుల గురించి ఎప్పుడు మాట్లాడదాకా ఇండస్ట్రియలైజేషన్ అట్లా నడిచేది టాపిక్. దాని తర్వాత ఫార్మర్ ప్రియారిటీగా, అగ్రికల్చర్ ప్రియారిటీగా, అదేవిధంగా ఇరిగేషన్ ప్రియారిటీగా. ఇప్పుడు కాళేశ్వరం అంటారు కేసీఆర్ అంటే, నువ్వు మంచి చెప్పు, దాని మీద అలిగేషన్స్ ఈ తెలంగాణ స్వరూపాన్ని భౌగోళికంగా కానీ ఇంకో విధంగా కానీ మార్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది బీఆర్ఎస్. అది సిటీలో కావచ్చు ఇంకోటి కాదు, ఆ పద్ధతిలో పోవడం జరిగింది. సో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి అంటే ఒక ఇదిగా జరిగింది. నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా తన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు నాడు ఎప్పుడు హైదరాబాద్ నేను కట్టించిన అనేవాడు. ఎందుకు నువ్వు వైజాగ్ నేను ఇది చేశా, కడపలో ఇది చేశా, నెల్లూరులో ఇది చేశా, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు? నువ్వు ఇది కట్టించినావు, మిగతా ప్రాంతాల్లో ఏం కట్టించినావో చెప్పాలి కదా. సెంట్రలైజ్డ్గా నువ్వు చెప్పలేదు. ఏది అభివృద్ధి చెందినామో అది నాది, సరిగ్గా లేకుంటే మీ సావు మీరు చావండి. పిచ్చి రాజకీయాలని నడుస్తానాయి, పోతానాయి, బతుకుతానా, తిన్నామా, పోయినామా, పనుకున్నామా, సినిమా చూసినామా, మా హీరో బాగున్నాడా, ఇది చేసినాడు. ఈ దరిద్రం ఏంటంటే రైతులు గిట్టుబాటు లేక చచ్చిపోతా ఉంటే మా సినిమాకి రేట్లు పెంచాలా అని చెప్పేసి వీళ్ళు పోతే రెండో రోజుకి జీవోలు వస్తాయా? ఎంఎస్పీ మీద రాదు. ఎంఎస్పీ మీద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండదు. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కావాల్సింది ఫార్మర్స్ విషయంలో. టొబాకో కావచ్చు, మామిడి కావచ్చు, టమోటా కావచ్చు, చీనీ కావచ్చు, అరటి కావచ్చు. అరటి 2000 రూపాయలకు అమ్మినారు, పోసి ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో ఎందుకు ఇంటర్వెన్షన్ కాదు? ఎందుకు? సినిమాకి వేయాలకల్లా ఒకటే రోజు 1000 రూపాయలు, ఒకటే రోజు. ఎవరు చూస్తాడు? నువ్వు ఫ్యాన్స్ చారిటీ అన్నాక నీకు ఆ డబ్బులు ఏవైతే వస్తాయో ఫస్ట్ 2-3 డేస్ కలెక్షన్స్కి వస్తాయో, ఆ కలెక్షన్ చూసి నువ్వేం చారిటీ చేసినావు చెప్పమనండి. మామూలు బెనిఫిట్ షో అంటారు. టు హూమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ షో అనేది ఎవరికి బెనిఫిట్ చేయడానికి? యాక్చువల్గా ఆయన మూవీ రిలీజ్ అయినప్పుడు ఈ డిస్కషన్ బాగా జరిగింది. ఎందుకంటే అప్పుడే మిర్చి రైతులది, అక్కడ టొబాకో రైతులది వాళ్ళది ఇష్యూ అవుతుంది. సో ఎంఎస్పీ ఏంటి ఈ టికెట్లు పెంచుకుంటున్నారు రేట్లు, రైతులు పెంచాలి కదా. అంటే నేను అనేది దానిల కోసం ముఖ్యమంత్రులు గారు ఎవరైనా కానీ వాళ్ళకి పిలిచి ఇది చెప్పేంత వరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే పని మొదలు పెడితే అండ్రి మా మీద. అసలు రిపబ్లిక్ డే సినిమా రోజు అయితే మీ దగ్గర పోవాలా, ఇది చేయాలి, రిపబ్లిక్ దానికి మాట్లాడారు. లేకుంటే రిపబ్లిక్ పొలిటికల్ గా దేవకట్ట చాలా బ్యూటిఫుల్ గా తీశాడు. అది ఎత్తిపోయింది, చాలా బ్యూటిఫుల్ గా తీసినాడు. సాయి ధర్మ తేజ్కు సగం నాశనం చేసినట్టే పవన్ కళ్యాణ్. అవును, ఏం మనసులో పెట్టుకున్నాడు ఏమో తెలియదు కానీ పాపం సాయి ధర్మ తేజ నాశనం చేసినాడు. మంచి మూవీ. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్. నేను దేవకట్ట ప్రస్థానం కూడా చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. నేను చూస్తే అసలు ఏది ఎవరిని నాశనం చేయడానికి ఇతను అని చెప్పేసి దాంట్లో మాట్లాడినాడు. చిరంజీవి చేతులు కట్టుకుంటా ఇది చేసినాడు. ఇదే చిరంజీవి మొన్న నేను బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడాడు. వాడు వాంతో ఈయన దగ్గరికి పోయింది నేనేంది అని ఏదో మాట్లాడితే ఇమ్మీడియట్గా చిరంజీవి ట్విట్టర్లోనో ఎక్కడో రెస్పాండ్ అయినాడు. నాకు బాగానే రెస్పెక్ట్ ఇచ్చినా, నన్ను బాగా చూసుకున్నారు, నేను ఇది చేసినాను. ఈ మాట ఇదే మాట ఎందుకు ముందు చెప్పలే? ఈవెన్ మై ఆర్గ్యుమెంట్ వాజ్ ద సేమ్. ఇదే మాట ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలే? తమ్ముడికి రాజకీయం బెనిఫిట్, మీకు తమ్ముడు రాజకీయం కోసం అనే కదా. అంటే నేనేమంటే చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పెద్ద కావచ్చు, కానీ నువ్వు పొలిటికల్గా అక్కడికి పోయినప్పుడు ఒక పొలిటికల్గా నీ మీద నిన్ను ఇలా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అని అలిగేషన్ వచ్చి నువ్వు రెస్పాండ్ కావాలి కదా. ఈరోజు బాలకృష్ణ అన్నప్పుడు నువ్వు రెస్పాండ్ అయినప్పుడు అసెంబ్లీలో తర్వాత 2-3 ఇయర్స్ ఇది ఎట్లుంటుందంటే
పంచతంత్రం అని సినిమా చూసినారా మీరు? కమల్ హాసన్ గారిది. అవును. కమల్ హాసన్ చాలా వీళ్ళు comedy movie. చాలా మంచి కామెడీ మూవీ. అవును దేవి అని ఉంటుంది. అవును. దేవి అని ఏదో టాబ్లెట్లు వేసుకుంటుంది ఆత్మహత్యకు. ఈ కమల్ హాసన్ వచ్చి సేవ్ చేసి కక్కి అంటే దొల్లాడుతా అంటారు ఇద్దరు. దొల్లాడుతా అంటే అది కాదు ఇది కాదు ఇది కాదండి. అప్పుడు సిమ్రాన్ వస్తుంది. అవును. సిమ్రాన్ వచ్చి చూసిపోతుంది. నువ్వు ఇంకా మారలేదని వెళ్ళిపోతుంది. అయిపోతానే ఈమంటది అన్నయ్య ఏమైందన్నయ్యా ఏమైందన్నయ్యా అంటది. కమల్ హాసన్ అంటారు నీ అబ్బా అప్పుడు అని చావచ్చు కదా వెళ్ళిపోయింది అని. ఇట్లుంటా మా దరిద్రం. చిరంజీవి అప్పుడు మాట్లాడిండొచ్చు కదా. అవును అవును. ఇది సేమ్ దేవయానినే గుర్తుకొచ్చాది. యాక్చువల్గా మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అన్కాన్షియస్ ఉంది, కానీ చిరంజీవి Conscious కాన్షియస్ గా ఉన్నట్టు నటించాడు. కరెక్ట్. కాన్షియస్ గా లేడు, కాషియస్ గా ఉన్నాడు. ఇక్కడ ఎక్కడ వాళ్ళ తమ్ముడికి ఇబ్బంది జరిగిద్ది అని చెప్పని మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడుంటే అతను ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినా సరే మీకు వంగి వంగి దండాలు పెట్టాలా మీకు. అదే మాట్లాడేవాడు. ఏ ప్లాట్ఫామ్ లో ఎనీ ప్లాట్ఫామ్ లో మేము ఇచ్చిన రెస్పెక్ట్ కానీ ఇది కానీ ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వైట్ చేశారు భోజనానికి ఇన్వైట్ చేసినాడు. వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు నేను సింపుల్ థింగ్ చెప్తాను. చాలా మంది అతన్ని ఇది అని మీరు ఇంకోరు పక్కన డ్రైవర్ని కూర్చుంటాను ఇక్కడ బండ్లో ఫస్ట్ ఇట్లా తట్టి అన్న మీ పేరు ఏం పేరు అంటాడు. ఫస్ట్ డ్రైవర్ని ఫస్ట్ అన్న ఏం పేరు అంటాడు. అతను ఏదో చెప్తాడు. అంటే పోలీసులు అలాట్ చేసిన పేరు పెట్టుకొని సరే దాని ప్రకారము, ఎందుకంటే పోయేటప్పుడు ఎవరైనా జనాలు నిలబెట్టమంటారు అన్న ఇది నిలబెట్టు అని ఇట్లా అంటాడు. నెవర్ ఒక చెడు వార్త కానీ మాట్లాడిన సందర్భమే ఉండదు. చెడు మాట కానీ ఎప్పుడు కానీ మాట్లాడు. ఎప్పుడే కానీ కోపం వచ్చినా గీపం వచ్చినా కానీ మాట్లాడు. చంద్రబాబు అన్న 4 గోడల మధ్య బయటికి మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. అది దరిద్రం. కానీ ఎవడు మూట కట్టుకుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకుంటున్నాడు. అంతే. దానికి చెప్పలేని తత్వము ఇది అంతే. దే క్రియేట్స్ అంతే. ఒక నేరేటివ్ ఎస్టాబ్లిష్ చేస్తాడు కింద నుంచి పై వరకు. అదే నేరేటివ్తో అందరు పోతూ ఉంటాడు. ఏది ఈ సృష్టించినాడు కాబట్టి చంద్రబాబు మనమందరం నిన్న అంటున్నాడు కదా, నిన్న రామ్మోహన్ అన్నాడు కదా, అందరూ మళ్ళీ విపరీతంగా ట్రోల్ చేసినారు. మీరందరూ ఇక్కడ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అన్నాడు అందరూ. నేను చాలా మీటింగ్లలో అన్నా. నేను లండన్ పోయినప్పుడు కూడా చెప్పాను. నేను లండన్ పోయినప్పుడు అరే మీరు మనమంతా కష్టపడి చదివితే అది ఇంకా మీరు వాళ్ళ కొడుకుల్లో గీక్టర్లు అయింటే ఈరోజు వైద్య విద్య కానీ మీరంతా డాక్టర్లకు కానీ నేనే చేర్పించినాను అని చెప్పేవాడు. మీరు లండన్ వెళ్ళి మాట్లాడింది చూసారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ ఇది టచ్ లేకపోతే ఉన్నారంటే మీ ఐటీ వాళ్ళందరూ కూడా దీనికి ఆయనే. అంటే మన పిల్లలు పాపం తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయం చేసి నా కష్టం ఉండకూడదు నా పిల్లలన్నా బాగుండాలి వాళ్ళు చదివిపించే దాన్ని కూడా క్రెడిట్ కొట్టేస్తే నువ్వు ఎట్లా? చాలా ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అడగంగానే అన్వర్ వచ్చారు అప్పుడు వచ్చినట్టే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆల్వేస్ ఫర్ యూ. థ్యాంక్ యూ అన్న. మీరు ఎప్పుడు కూడా మాకు యూనో బీన్ అ సపోర్ట్. థ్యాంక్ యూ. అంటే లైక్ ద వే అంటే నాకు ఇప్పుడు కూడా సొసైటీలో జరుగుతున్నదాన్ని క్వశ్చన్ ఎవరో ఒకటి చేయాలి. ఏదో ఒక టైంలో పాయింట్ ఆఫ్లో మనం క్వశ్చన్ చేయకపోతే టేక్ ఇట్ గ్రాంటెడ్గా అయిపోతుంది. ఆ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఏది ఉండకూడదు. అది పొలిటికల్గా ఒకరిని ఆరాధించడం కావచ్చు, సినిమా వాళ్ళని ఆరాధించడం కావచ్చు, ఏదే కావచ్చు. గుడ్ అండ్ బ్యాడ్ సమాజంలో ఉంటుంటే నేను ఇంతకుముందు అన్నాను ఆ అబ్బాయిది ఇట్లా శ్రీధర్ డెఫినెట్గా దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ హనీ ట్రాప్స్, సైబర్ అటాక్స్, సైబర్ ట్రాప్స్ చేస్తుంటారు అని ఏంటంటే దీంట్లో నీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా నీకు దాంట్లో ఒక భాగం అయిపోయినావా ఇది దీనిలో జరిగే దానిలో నువ్వు ఎంతమంది బాధితులు తయారవుతున్నారు అని. సో నెంబర్ ఆఫ్ కేసెస్లలో నిన్ను ఈ సమాజం ఈ సొసైటీ ఎఫెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటా ఉంటుంది. సో దాని తర్వాత నువ్వు ఏ విధంగా ఇది చేస్తున్నావు అనేది హ్యాండ్లింగ్ అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మిగతా రాంబాబు విషయంలో కావచ్చు ఇంకో దాంట్లో ఎవరు లేరు, బాధితులు ఎవరు లేరు. దాంట్లో ఉండొచ్చు వీళ్ళు కూడా ఆ ట్రాప్లో పడి ఉండొచ్చు, లేదంటే వీళ్ళే ట్రాప్ పడి ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండొచ్చు, కానీ బాధితులు లేరు కదా. సో క్వశ్చనింగ్ అనేది మీకు నచ్చింది. క్వశ్చనింగ్ అనేది సొసైటీలో ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉండాలా. క్వశ్చన్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది. నేను మొన్న ఎప్పుడో చూసా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ మొన్నటి వరకు నేను మా అమ్మ చనిపోయేంత వరకు నేను అనుకోలేదు, ఈరోజు నేను విశ్వగురుగా ఈ జనాల కోసమే పుట్టానా అనిపిస్తుంది నాకు అని చెప్పి ఆయనగా డిక్లేర్ చేసుకున్నాడు. విచ్ ఇస్ రాంగ్ కదా అంటున్నాను. హీజ్ ఎ పిఎం. నేను ఆ పద్ధతిలో మాట్లాడను కదా. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ సొసైటీ. ఇంతమంది కలిసి నేను ఎలక్ట్ చేసినప్పుడు నువ్వు ఇంతమంది కోసం నేను పనిచేయడానికి నాకు ఒక ఆపర్చునిటీ దొరికిందనల్లా, కానీ నేను ఒక విశ్వగురువు నేను చెప్పినదే మేధావు అని చెప్పేసి అది ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు, నా స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, చంద్రబాబు స్థాయిలో ఉన్న వాళ్ళు, నా వల్లే నువ్వు బతుకుతున్నావు అనే మాట తప్పు.
నా వల్లే నేను బతుకుతున్నా అన్నమాట మాట్లాడు, నా వల్లే నువ్వు ఎమ్మెల్యే అయినావు అనే తప్పు. 10 మంది ఎమ్మెల్యేలు కలిస్తే నీలాంటి వాళ్ళు ఒకరు ముఖ్యమంత్రి అవుతారు, ఇంతమంది ఎంపీలు కలిస్తే ఒకరు ప్రధాని అవుతా అంటారు. సో ఎవరి వన్ హ్యాస్ దెర్ ఓన్ ఇండివిజువాలిటీ. కరెక్ట్. సో నెవర్ నా వల్లే నువ్వు బతుకుతున్నావు అనేది లేదు. అతని దగ్గర నువ్వు ఆపర్చునిటీ ఉన్నావు, దాన్ని వాడుకుంటున్నావు అంతే, దాని నుంచి వేరేది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారు కదా కేతిరెడ్డి అన్నతో మాకు వీ హ్యావ్ సమ్ పర్సనల్ కనెక్షన్. మేము ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణమైన చాలా మందిలో హీ విల్ బీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ లైన్. పాడ్కాస్ట్లు మొదలుపెట్టిన దానికి మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ టుడేస్ ప్రశ్న. మళ్ళీ కరెంట్ ఇష్యూస్ మీద మళ్ళీ కేతిరెడ్డి గారితో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రావణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ప్రశ్న. థ్యాంక్ యూ.